and welcome to the season 2 of Permit Room. Ivalti mana guest to the young and energetic నా మైండ్ లో వేరేలా అనుకున్నాను, బట్ బయటికి యంగ్ అండ్ ఎనర్జెటిక్ విరాజ్ అశ్విన్ బ్రో హాయ్ బ్రో. చాలా ఫేక్ గా అంటున్నప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటే ఇప్పటిదాకా అంటే మాట్లాడిన దాన్ని బట్టి ఇలా చెప్తే ఎలా ఉంటుందని సడన్ గా అనిపించాను సరే. బట్ ఎంజాయ్డ్ ఇట్. బట్ వాట్స్ అప్ బ్రో, హౌస్ ఎవ్రీథింగ్? ఏం నడుస్తుంది? డూయింగ్ గ్రేట్ ఫర్ నౌ. డూయింగ్ ఎ సిరీస్. గుర్తుకొస్తున్నాయి అని ఒక సిరీస్ చేస్తున్నాను. సో ప్రమోటింగ్ ఫర్ దాట్. గోయింగ్ గ్రేట్ ఫర్ నౌ. యా. అంటే హౌ డు యూ ఆపరేట్ ఇన్ దిస్? నాకు ఎప్పుడు అంటే చాలా మందిని అడుగుతుంటాను నేను, ఇది ఆ మెంటల్ స్పేస్ ఏదైతే ఉంటుందో ప్రమోట్ చేసేటప్పుడు నార్మల్గా అయితే నేను అడుగుతా టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తుంటారు మీరు అదే అని అడిగినప్పుడు, అబ్బా ప్రమోషన్ అప్పుడు అయితే మొత్తం కింద మీద అయిపోద్ది అంటారు. సో అలా కింద మీద అయిపోయినప్పుడు మెంటల్ స్పేస్ కూడా కొంచెం అటు ఇటు అయిపోతుంటుంది కదా. సో హౌ డు యూ ఆపరేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్? అంటే బేసిక్గా బేబీ అప్పుడు అయిన ఎక్స్పీరియన్స్కి ఇంకేమైనా చేసేసి అని ఫీల్ అయ్యాం. షూటింగ్ డేస్ కన్నా ప్రమోషన్ డేస్ ఎక్కువ ఉన్నాయి మాకు బేసిక్గా. అమ్మో వీఆర్ ఎవ్రీవేర్. చిరాకు వచ్చింటే వీళ్ళ ఫేసులు చూసి చూసి చిరాకు వస్తుంది. ఇలా మా మీముల్లో మేమే, ఎక్కడ పడితే ఎక్కడ మేమే. సో మనం మేనేజ్ చేయక్కర్లేదు, మేనేజర్స్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను చేయాలా వద్దా ఆప్షన్ కూడా ఎవరు. సో ఇట్స్ గుడ్ ఓన్లీ కంటెంట్ కదా. బట్ డూ యూ లైక్ టాకింగ్? అట్లా ఏమన్నా ఉందా? అట్లా కంటిన్యూస్గా మాట్లాడడం కానీ, లేకపోతే అబ్బా ఏంటి ఎక్కువ మాట్లాడాలని చిరాకులు అంటే ఏమన్నా వస్తుంటే అంటే క్యాజువల్ టాక్ ఈస్ బెటర్ ఐ ఫీల్, రేదర్ దాన్ లైక్ ఏంటి ఎంత కష్టపడ్డారు, ఏంటి ఏం చేశారు, వీటి కన్నా మోర్ లైక్ క్యాజువల్ చిట్ చాట్ ఐ ప్రిఫర్ మోర్. దట్స్ వై ఐ వాజ్ లైక్ లిటిల్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ పర్మిట్ రూమ్. ఎందుకు చూసాను కొన్ని. సో అది ఇప్పుడు వేరే ఇంటర్వ్యూలు ఎలా అంటే షూట్ ఆన్సర్ కదా. సో రేదర్ దాన్ ఏదో క్యాజువల్ టాక్ అయితే మోర్ ఎంగేజింగ్. ద కరెక్ట్ ప్లేస్ అయితే మా పర్మిట్ రూమ్లో ఏమి అంటే మనకి ఇవ్వద్దు, ఏంటి క్లిక్ బైట్స్ మాకు వద్దు, మా కాంట్రవర్సీలు వద్దు, ఏ వద్దు. జస్ట్ అలా ఐ డిఫైన్ ఇట్ ఇస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ముందుకి వెనక్కి అలా. కానీ మీరే కంటెంట్ ఇస్తారు. నేను ఇస్తానా? ఓకే, కంటెంట్ నేనే ఇస్తా. అంటే మాట్లాడడానికి అంతా అదే ఉంటుంది. బట్ ఏంటి ఐ హర్డ్ సంథింగ్ కౌచ్ ఇస్ మోర్ అంటే యూ విల్ బి మోర్ యాక్టివ్ వెన్ దెర్ ఇస్ ఎఫ్ దెన్ ఎం. అంటే అక్కడి నుంచి ఎక్కువ కంటెంట్ వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు బేబీ గురించి అలాగ వచ్చింది కాబట్టి నేను అది బేబీ గురించి అలాగ వచ్చిన టాపిక్ కాబట్టి మేము చాలా డిస్కస్ చేసుకున్నాం బ్రో బేబీ అప్పుడు. బేబీ దాని గురించి నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి బేబీ సినిమా గురించి. బట్ ఫస్ట్ థింగ్ నరేట్ చేసినప్పుడు వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దిస్ క్యారెక్టర్? అంటే ఇడు మంచోడా, చెడ్డోడా, లేకపోతే ఇడు గ్రేనా, లేకపోతే హౌ డిడ్ యూ పర్సీవ్? ఎందుకంటే యూ హ్యావ్ టు ప్లే దట్. ఎందుకంటే నేను ఏంటంటే నేను ఏదో జడ్జ్మెంట్ పాస్ చేయొచ్చు ఇలాంటి ఈ క్యారెక్టర్ అని చెప్పి. బట్ వాట్ డిడ్ యూ థింక్? రాజేష్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు అయితే నాకు నేనే హీరో కింద చూసేసుకున్నా బేసిక్గా. ఆఫ్ కోర్స్ అంటే మనం వినేటప్పుడు ఎలా ఉంటుంది. సో చెప్పాలంటే దీంట్లో ఇట్స్ మోర్ హౌ పీపుల్ ఆర్ అవుట్ సైడ్ ఐ ఫీల్, రేదర్ దెన్ ఏదో రాసుకున్న క్యారెక్టర్ లాగా అనిపించదు ఎక్కువ. ఒక కాలేజ్ అబ్బాయి కొత్తగా కాలేజ్లోకి ఎంటర్ అయినోడు, ఆడు ఒక అమ్మాయిని అంటే లవ్ అనుకొని అబ్సెస్డ్ అయితే హౌ హీ బిహేవ్స్, ఒక స్పాయిల్డ్ రిచ్ బ్రాట్. సో అలాంటోడు ఒక అమ్మాయితో ఈ అమ్మాయి కావాలి నాకు అని ఫిక్స్ అయినప్పుడు అది లవ్వే అనుకుంటాడు. ఆఫ్ కోర్స్ ఆడికి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు. అలాంటి ఒక క్యారెక్టర్ హౌ ఫార్ హీ కెన్ గో టు గెట్ దట్ గర్ల్, అలా చూసాను నేను కథ చెప్పినప్పుడు. అండ్ దట్స్ హౌ దే పోర్ట్రేడ్ ఆల్సో. సో అది చాలా మందికి ఏంటంటే ఒక్కొక్కసారి నెగిటివ్గా వెళ్ళింది, ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. అది నాకు తెలీదు, ఆ విషయం ఇలా మర్చిపోయారు. తెలీదు అంటే ఈ క్యారెక్టర్ తెలీదు. విరాజ్ ఇన్ ద మూవీ ఆడికి అసలు తెలీదు వైష్ణవికి ఆనంద్ అన్నోడు ఒకడు ఉన్నాడని. ఈడు ఎంతసేపు ఏంటంటే ఎలాగైనా నాకు ఆ అమ్మాయి వైఫ్గా కావాలి, గర్ల్ ఫ్రెండ్గా కావాలి, ఎట్ ఎనీ కాస్ట్. ఐఫోన్లు ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు, పడేస్తాడు. ఇదే కాన్సెప్ట్. సో ఐ ఫెల్ట్ ఈజ్ వెరీ జెన్యూన్ ఫ్రమ్ హిస్ పార్ట్, ఫ్రమ్ హిస్ సైడ్. సో అలా చూసినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అంటే ఆయన చెప్పిన ఆర్క్ కానీ ద మ్యూజిక్ సెన్స్ హీ హ్యావ్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఆయన చెప్పేటప్పుడు కూడా నరేషన్ కూడా ఎలా ఉంటుందంటే చాలా బ్రో ఇప్పుడు మనం ఇలా చాలా సాఫ్ట్గా ఎలా అంటే ఏదో
ఇప్పుడు నువ్వు సరదాగా ఒక కథ చెప్తాను అన్నట్టే స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ మీరు కథ వినే ముందు ఒకటి చెప్తాను, అది ఓకే అంటే మనం కథకి వెళ్దాం అన్నాడు. ఏంటి ఏం చెప్తాను నేను, ఒక కిస్ సీన్ ఉంటుంది, చేస్తాను అంటే కథ చెప్తాను, లేదంటే కష్టం. అంటే ర్యాండమ్గా ప్రమోషన్కి పెడితే వద్దండి, నిజంగా ఏదైనా క్యారెక్టర్కి నిజంగా కావాలి అంటే మీరు కథ వినండి, అయితే అర్థమవుతుంది మీకు. ఐ ఫీల్ లైక్ అది లేకపోతే మొత్తం అసలు కథే మారిపోతుంది, దే వోంట్ బి ఎనీ మీనింగ్. సో అలా స్టార్ట్ అయిందనమాట. సో ఆయన ఐ ఫెల్ట్ స్లోగా ట్రావెల్ అయ్యే కొద్దీ నాకు అది ఏమర్థమైందంటే, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ క్యారెక్టర్స్. సో నేను అది చూసినప్పుడు ఓకే, ఈయన దే విల్ ప్రొజెక్ట్ గుడ్, మంచి క్యారెక్టరు, ఒక ఆర్క్ ఉంటుంది, పైన కింద అటు ఇటు బిహేవ్ చేస్తూ ఉంటాడు వీడు, సో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. అండ్ వల్నరబుల్ క్యారెక్టర్స్ చాలా, మూడిటికి మూడు. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అంటే చాలా రోజులకు కూడా నేను ఎవర్రా కరెక్ట్ ఇందులో అని తెలియలా. అండ్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఎవడు అంటే డిస్కస్ చేస్తున్నారు జనాలు ఈ సినిమా గురించి అనేది. అండ్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి తెలియదు, ఎలాగూ విరాజ్ అనే క్యారెక్టర్ కి తెలియదు, ఇక్కడ ఆనంద్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కూల్, అదోకే. కానీ బట్ యాజ్ విరాజ్ యూ నో అక్కడ ఉంది అని చెప్పి, బట్ సో అది ఎఫెక్ట్ అయినప్పుడు, అది మైండ్ లో నడుస్తున్నప్పుడు, హౌ కెన్ యూ షో ద వల్నరబిలిటీ ఆన్ స్క్రీన్ కదా, అదొకటి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు యాజ్ అ విరాజ్ అశ్విన్ ఐ నో, బట్ క్యారెక్టర్ కి తెలియకూడదు అన్నప్పుడు దాట్స్ అ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ కదా. ఎందుకంటే కొంచెం అటు వెళ్ళినా కూడా మనకి కరెక్ట్ తెలిసిపోద్ది. కరెక్ట్. ఎందుకంటే నేను బయట వైష్ణవిని తిట్టుకునేవాడిని నిజంగా, ఓ ఏంటి బ్రో అది ఇలా డార్లింగ్ ఏంటి డార్లింగ్ ఇది ఏంటి అమ్మాయి ఇలా ఇలా మాడుకునే వాళ్ళం. ఐ యూస్ టు హేట్ హర్ అవుట్ సైడ్, ఆ క్యారెక్టర్ని, నాట్ వైష్ణవి, వైష్ణవిని ఆ క్యారెక్టర్ని ఐ యూస్ టు హేట్ హర్. ఎందుకంటే యాజ్ ఇఫ్ ఐ ఫెల్ట్ లైక్ షీ చీటింగ్ మీ. ఏంటి దానికి ఇప్పుడు ఏంటి గిఫ్ట్ల కోసం ఇదంతా, ఏంటి గిఫ్ట్ల కోసం ఇదంతా, ఐఫోన్ల కోసం ఇదంతా, ఇలా వెళ్ళేదన్నమాట మైండ్లో. అప్పుడు ఆయన అనేవాడు, నువ్వు ఇలా అయితే నువ్వు రేపు ఏమి యాక్ట్ చేస్తావు నువ్వు, డోంట్ హేట్ హర్. బట్ లక్కీలీ ఏంటంటే వన్ ఇట్స్ లైక్ స్క్రిప్ట్, ఐ థింక్ ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ హౌ వీఆర్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ స్క్రిప్ట్ అవుట్ సైడ్. సో ఆ సీన్ మేము ఎలా వెళ్ళేవాళ్ళం అంటే, ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నప్పుడు లక్కీ థింగ్ ఇస్ చిన్న ఫ్రీడమ్ ఉండేది. ఏదైనా ఇంపార్టెంట్ సీన్ ఉంటే అదొక్కటే షూట్ చేసేవాళ్ళం ఆ రోజు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ అబ్బా ఈరోజు ఒక 4 సీన్లు కొట్టేయాలి అలా లేదు. ఈ సీన్ వస్తుందా బాగా, ఆ సీన్ వరకు వచ్చినా చాలు, లగ్జరీ ఉంది. ఐ థింక్ దే అండర్స్టూడ్, ద ప్రొడక్షన్ అండర్స్టూడ్ ఇది ఇలాగే తీయాలి అని. సో ఆ విధంగా ఇట్ హెల్ప్డ్ ఎ లాట్. బట్ ఇఫ్ యూ సీ యాజ్ అ క్యారెక్టర్ చూసినప్పుడు అయితే యూ థింక్ దట్ విరాజ్ క్యారెక్టర్ బేబీ మూవీ ఇస్ రాంగ్ అనిపిస్తుందా? అనిపిదా? లేదు, మీకు అనిపించిందా? అదే నేను నాకు ద పర్సన్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు అది నాకు డిసైడ్ చేసుకోవడం కాబట్టి. ఎందుకంటే ఇటు పక్క ఆనంద్ క్యారెక్టర్ కొంచెం జాలి చూపిద్దాం ఇటు పక్క అంటే, నాకు ఎప్పుడు వాళ్ళ మదర్తో తను బిహేవ్ చేసింది గుర్తొస్తుంది. ఆనంద్ క్యారెక్టర్ తను ఎలా బిహేవ్ చేస్తాడు వాళ్ళ మదర్తో, అరే ఇంత ఇలా బిహేవ్ చేస్తారు ఎవరన్నా అని చెప్పి. సో అది ఎక్కడో అక్కడ ఎఫెక్ట్ అవుతుంది క్యారెక్టర్కి అనేది గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైం ఈమె వైష్ణవి క్యారెక్టర్ ఒక చేంజ్ అవుతోంది, ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు ఇలానే ఉంటది కదా. మేబీ ఆనంద్ క్యారెక్టర్ కొంచెం లీవే ఇచ్చుంటే, అరే నువ్వు చేంజ్ అర్థం చేసుకుని ఉంటే అంత అయ్యేది కాదేమో. కాబట్టి ఇంత రిస్ట్రిక్షన్ వల్ల ఈమె ఇలా తయారైంది కాబట్టి ఈమె తప్పు కూడా అనలేమేమో. అండ్ యూ డోంట్ నో అక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో అల్టిమేట్ మీద ఎప్పుడు హేట్ వస్తుంది అంటే, తెలిసిన తర్వాత సీత చెప్పిన దాన్ని బట్టి, అంటే తెలిసిన తర్వాత రియాక్షన్ ఒకటి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు, ఇద్దరు రియాక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం సీత ఎప్పుడైతే చెప్తుందో అది నమ్మేసి వీడు కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్తాడు, నేను పెళ్లి చేసుకుంటాను ఈ అమ్మాయిని అది ఇది అని. ఈ డజంట్ కేర్ అబౌట్ హర్ ఒపీనియన్. సో అది ఒక అంటే మెచ్యూరిటీ లేని బిహేవియర్ అది. సో అలా చూసుకుంటే 3 క్యారెక్టర్లకి మెచ్యూరిటీ ఉండదు. ఐ ఫీల్ పీపుల్ మేక్ మిస్టేక్స్, అంటే పీపుల్ కమిట్ మిస్టేక్స్. మనం మిస్టేక్స్ నుంచి నేర్చుకునే, పక్కన నుంచి చూసి నేర్చుకోవడం, మనం ఇంకా కమిట్ చేసింది మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం. అలా వైష్ణవి డిడ్ ఏ మిస్టేక్, షీ డిడ్ ఏ మిస్టేక్, షీ గాట్. ఇంకో వర్షన్లో ఆలోచించాలి అంటే, ఇప్పుడు 10th క్లాస్ వరకు లవ్లో ఉన్నారు, హై స్కూల్ స్వీట్ హార్ట్స్, ఆడేమో ఆటో డ్రైవర్ అయిపోయాడు, ఇది ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత
ఆడేమో దీన్ని షంటేస్తున్నాడు, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ లైక్ దాట్, ఫ్రీడమ్ లేదు, అర్థం చేసుకోవట్లేదు, కొంచెం లైట్గా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాడు. వాడి సైడ్ నుంచి చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది, అమ్మాయి సైడ్ నుంచి చూస్తే ఒక షెల్లో పెట్టేసినట్టు కనిపిస్తుంది. సో షీ వాంట్స్ దట్ ఫ్రీడమ్, షీ వాంట్స్ టు చూస్ సమ్మన్ బెటర్. వై నాట్, వై నాట్, ఆ థాట్ రావడం తప్పలేదు క్యారెక్టర్కి. ఇప్పుడు బ్రేకప్లు ఎందుకు అవుతాయి అంటే దట్ కంపాటబిలిటీ ఇష్యూస్ మేబీ. సో అలా అవ్వచ్చు. సో వదలడం కరెక్టా అమ్మాయి ఆనందిని అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి నచ్చదు. వదిలేస్తే ఇప్పుడు బయట అదే వైష్ణవి బయట ఉంది, ఇలా బ్రేకప్ అయింది నాకు, ఇలా ఆనంద్ అన్న ఒక అబ్బాయి ఆటో డ్రైవరు అది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారు, ఫ్యామిలీ ఏం చెప్తుంది, ఏ మూవ్ ఆన్, హీఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, దట్స్ వాట్ దే సే. అంతే అంతే, రైట్, సింపుల్గా చూసుకుంటే అంతే అంతే. అప్పుడు వైష్ణవి కరెక్ట్, రైట్, అంతే. షీ మూవ్డ్ ఆన్. అంటే ఏంటంటే డబుల్ డేట్ చేసింది, అది తప్పు. సో మనం సో కాల్డ్ ఎథిక్స్ అక్కడ హట్ అవుతాయి. లేదు అంటే అవును ఆనంద్ బిహేవియర్ రైట్ కాదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెల్ రిటన్, ద క్యారెక్టర్ వెరీ లేయర్డ్, వెరీ కాంప్లెక్స్. నేను అదే అనుకుంటా, ఇంత కాంప్లెక్స్గా అంటే ఎక్కడో అక్కడ ఇందాక ఆనంద్ ఇలా చేయకపోయి ఉంటే అయిపోయేదేమో అని అనిపిస్తుంది, కానీ అది చేశాడు. అంటే అలానే ఉంటుంది బయట, ఇలానే డ్రైవర్ అలాగే చేస్తాడు, అలానే బిహేవ్ చేస్తాడు, అలానే మాట్లాడతాడు, ఉండొచ్చు. బట్ యా మెచ్యూరిటీ వైజ్. అండ్ ఇంకొకటి అనిపించింది ఏంటి అంటే ఫర్ యువర్ క్యారెక్టర్, ఇప్పుడు వీళ్ళేంటి అంటే హీఈస్ అన్ ఆటో డ్రైవర్, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరైనా కలిసి ఉన్నారు, ఒక ఏమంటారు స్టేటస్ వైజ్ చూసుకుంటే దే ఆర్ పెరుగుతున్నారు స్టేటస్ వైజ్ అని అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి బేసిక్గా జరిగే ఒక చేంజ్ ఉంటుంది కదా లైఫ్లో, అది జరుగుతూ ఉంది. వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఉన్నాయేమో, అంటే వాళ్ళది న్యాచురల్గానే జరుగుతుంది అని అనిపిస్తుంది. బట్ యువర్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి యూ హ్యావ్ మనీ, డబ్బులు ఉన్నాయన్నట్టు. వీళ్ళది ఏంటంటే వీళ్ళంతా ఇంటాంజిబుల్, వీళ్ళ దగ్గర ఉన్నదంతా ఇంటాంజిబుల్. వాళ్ళు మెల్లిమెల్లిగా రెగ్యులర్గా జరిగేటట్టే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అనుకోవచ్చు. బట్ యూ నో దట్ యూ హ్యావ్ మనీ అండ్ ఎక్కడొక్కడ యూర్ యూజింగ్ దట్ కదా, దట్ మెటీరియలిస్టిక్ థింగ్, డబ్బులు అనేది యూజింగ్. సో డిడ్ యూ సీ ఇట్ ఫ్రమ్ దాట్ యాంగిల్? అంటే వీళ్ళకి జరగాల్సింది రెగ్యులర్. యూ సీ ఇట్ లైక్ ఎ బేట్, అలాగే కనిపిస్తుంది. యూ సీ ఇట్ లైక్, ఇప్పుడు గిఫ్ట్లు ఎందుకు ఇస్తాం జనరల్గా, ఎవరికైనా గిఫ్ట్ ఎందుకు ఇస్తాం అంటే నార్మల్గా టు ఇంప్రెస్ దెమ్, టు మేక్ దెమ్ హ్యాపీ. యూ విల్ రేదర్ దెన్ టు మేక్ దెమ్ హ్యాపీ. ఐ ఫీల్ ఇప్పుడు ఎవరికైనా మనం గిఫ్ట్ ఇస్తున్నాం అంటే దాంట్లో మన సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే వై యు ఆర్ గివింగ్ దెమ్ ఇస్ టు మేక్ దెమ్ హ్యాపీ బికాస్ యు ఆర్ గెటింగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ దట్. ఓకే, అంటే బేసిక్ లవ్ కాన్సెప్ట్ మనం అలానే అంటే అవతల వాళ్ళని హ్యాపీ చేయడం వల్ల యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ కాబట్టి ఇస్తున్నావు తప్పితే ద అల్టిమేట్ పర్పస్ ఏంటి? యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ బై డూయింగ్ సంథింగ్. లీవ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. నీకు హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి అది చేస్తున్నావు. ఓకే, ఐల్ టేక్ ఇట్. రైట్, దట్స్ వై యు ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో దిస్ క్యారెక్టర్ వాంట్స్ టు మేక్ ష్యూర్ దిస్ గర్ల్ ఇస్ విత్ హిమ్. అది బెయిట్ అన్నట్టు చూస్తే అది అలాగే కనిపిస్తుంది. బట్ ఈడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఈస్ బీయింగ్ నైస్ టు హర్. అలా అయితేనే మనం క్యారెక్టర్ ప్లే చేయొచ్చు. నేను అందుకే దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. ఎందుకంటే ప్లే చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని. ఎందుకంటే యాజ్ ఆడియన్స్ నాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వచ్చేస్తాయి కదా, మాకు అంతా తెలుస్తుంటుంది. బట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ అంటే ఈ 3 క్యారెక్టర్లో కొంచెం ఏదన్నా నేను డబ్బులు వాడాడు కాబట్టి అనే ఈ విరాజ్ క్యారెక్టర్నే అంటానేమో ఇఫ్ యూ ఆస్క్ మీ. బట్ యూ ప్లేడ్ దట్, సో నువ్వు ఈ యాంగిల్ నుంచి చూస్తేనే మేబీ చేయగలుగుతాం. ఐ కెన్ ఓన్ ఇట్. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ దట్ ఆపర్చునిటీ అగైన్, ఓకే, ఐ ప్రిఫర్ డూయింగ్ విరాజ్ రోల్ ఓన్లీ. బట్ ఇన్ ఎనీ డిఫరెంట్ వే ఆర్ లేకపోతే యూ వుడ్ హావ్ ప్లేడ్ దట్ డిఫరెంట్? అంటే నాకు ఏమనిపించింది అంటే కథ విన్నప్పుడు, ఇప్పుడు ఆనంద్ క్యారెక్టర్లో ఇట్స్ ఏ వెరీ ఫ్లాట్ లైన్. అంటే సింపతి, ఆటో డ్రైవర్, ఓకే, ఈస్ లవింగ్ సమ్వన్ సో మచ్, బీయింగ్ లాయల్, ఇది అదంతా సింపతి లెవెల్లో అలా వెళ్తూ ఉంటుంది. హట్ అయ్యాడు ఇంతవరకు. ఈడి క్యారెక్టర్లో ఏంటంటే ఒక వేరియేషన్స్, అంటే పైకి కిందకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక దగ్గర ఏంటంటే బెదిరించినట్టుగా ఉంటుంది, ఎలాగైనా అది నాకు కావాలి అన్న ఒక చిన్న అబ్సెషన్ కనిపిస్తూ ఉంటుంది, లవ్ కనిపిస్తూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే
బీయింగ్ అన్ యాక్టర్ ఆ సీన్స్లో నాకు పర్ఫామ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ అది నాకు కావాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. ఐ ఫెల్ట్ ఇప్పుడు చెప్పాలంటే వైష్ణవి అన్న ఒక అమ్మాయి లైఫ్లో 2 అబ్బాయిలు ఈస్ బేబీ. యా దాంట్లో ఇది ఇతని కథ కాదు, అతని కథ కాదు, ఇట్స్ వైష్ణవి స్టోరీ. సో ఐ ఫీల్ విరాజ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఆ స్కోప్ ఎక్కువ కనిపించింది. కూల్. అండ్ వైల్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ బికాజ్ ఇన్ని ఉన్నాయంటే ఒక జాగాలో కోపం వస్తుంది, ఇంకో జాగాలో బాధపడతావు. యాజ్ యూ సెడ్ యూ బిహేవ్ లైక్ యువర్ అబ్సెస్డ్. అవును. సో విచ్ ఇమోషన్ ఈజ్ అ లిటిల్ బిట్ టఫర్ ఫర్ యూ టు ప్లే ఆన్ స్క్రీన్? అంటే ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం. యా ఒక సీన్ ఉంటుంది వేర్ లైక్ అమ్మాయి గిఫ్ట్లు రిటర్న్ ఇచ్చేస్తుంది కాలేజ్లో. కాలేజ్ లోపల ఏడుస్తూ ఉంటాడు, ఇటు బాధపడుతూ ఉంటాడు. సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ దట్ సీన్ స్టార్ట్స్ విత్ ఇటు చాలా బాధపడతాడు. అరే నేను సారీ చెప్పాలి అమ్మాయికి, నేను తప్పు చేశాను అన్న ఫీల్లో ఉంటాడు. ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా ఫీల్లో ఉంటే అది వచ్చి ఈడు చేసిన దాన్ని అన్ని బ్లేమ్ చేసి నువ్వు ఇలా చేస్తావా, నిన్ను అందరి ముందు బ్యాడ్ చేస్తాను అని బెదిరించేసరికి అది ట్రిగ్గర్ అయ్యి దిస్ గై నువ్వు నన్ను బెదిరిస్తావా, నవ్ యు సీ ద ఈవిల్ సైడ్, ద బ్యాడ్ సైడ్ ఆఫ్ మీ అని చెప్పి హీ షోస్ ఏ లిటిల్ ఒక చిన్న శాంపుల్ చూపిస్తాడు. ఆ వీడియో చూపించేసి దాంట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ సారీతో స్టార్ట్ అయ్యి ఆడు రివెంజ్ మోడ్ వరకు వెళ్ళి ఎట్ ద ఎండ్ గిఫ్ట్లన్నీ మళ్ళీ తీసుకుంటే అది భయపడి తీసుకుంటా ఉంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటే ఈ విల్ స్టాప్ హర్ అండ్ సే లైక్ అన్నీ తీసుకున్నావు మరి నేను వద్దా నీకు, రైట్? దట్ ఈవిల్ థింగ్ చిన్న మజా వస్తుంది. నార్మల్గా బయట ఇన్ విత్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎనీ రిలేషన్షిప్ దట్ యూ హ్యావ్, ఆర్ యూ పొజెసివ్ బ్రో? అంటే నాకేంది మా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా, లేకపోతే నా ఫ్రెండ్ ఒకడు వాడు ఇంకొక ఫ్రెండ్తో ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే నాకు మండిపోతుంది. అయ్యో ఇప్పుడు నా వల్ల ఎవరైనా ఇంకోళ్ళకి పరిచయం అయ్యి వాళ్ళిద్దరు తిరిగేస్తూ సినిమాకి వెళ్ళి నాకు చెప్పకపోతే ఇప్పుడు అయిపోయారు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటా. మీకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కదా బ్రో, వెళ్ళు వాళ్ళతో. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఐ థింక్ అది అందరికి ఉంటుందేమో. ఉండాలి 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 అంటే మరీ అంత ఆబ్సెషన్ రేంజ్ కాదు, బట్ అదైతే ఉండాలి. అండ్ ఫర్ యూ టు ప్లే దిస్ క్యారెక్టర్ అయితే చాలా డెఫినెట్లీ ఎందుకంటే చిన్న ఈవిల్ అలాగా నాకు అనిపించింది. బట్ యా బ్రో, అంటే నాకు ఐ థింక్ ఇలాంటి ఇమోషన్స్ ఏదన్నా లైట్గా అంటే ఈవిల్ అనే దానికి అనట్లేదు నేను, బట్ నార్మల్గా ఏదైనా కొంచెం మనకు అది ఉంటే రాంగ్ వర్డ్ బట్ ఫన్ అయితే వచ్చింది, ఈగో సాటిస్ఫాక్షన్. ఆఫ్ కోర్స్ అది చూసినప్పుడు మేబీ అలా క్యారెక్టర్కి రిలేట్ అయిన వాళ్ళు కూడా. బట్ యా థియేటర్లో అరుపులు ఎగ్జాక్ట్లీ దాట్ వాజ్ అది నా నెక్స్ట్ పాయింట్ ఉండే. అప్పుడప్పుడు మనకు తెలియదు కదా, అరే దీనికైతే జనాలు అరే ఇది మనం బాగా చేసాం దీనికి పడతాయిరా చప్పట్లా అనుకున్నాం మనకు కొన్ని ఉంటాయి, కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో పడుతుంటాయి. ఒరే ఇది నేను అనుకోలేదు కానీ. సో వాట్ వాస్ దాట్ ఫర్ యూ వన్ యువర్ వాచింగ్ బేబీ విత్ ద ఆడియన్స్ ఆర్ ఇంకెవరైనా తెలిసి? నేను భయపడుతూ చేసిన సీన్ ఏది అంటే నా ఎంట్రీ. ఓకే కాలేజ్ ఇప్పుడు అప్పుడు ఏంటి, ఇఫ్ యూ అబ్జర్వ్ నా హెయిర్కి స్ట్రీక్స్ ఉండి హైలైట్స్ ఉండి ఒక చిన్న డిఫరెంట్ లుక్లో ఉంటుంది. నేను మనోడితో అదే సారేష్ గారితో మాట్లాడేటప్పుడు ఎంత బిల్డప్ ఇస్తున్నాడు, వాళ్ళు నన్ను రేపు పొద్దున్న ఎత్తేస్తారేమో ఒక చిన్న బియర్. నేను ఇప్పటి వరకు ఏం అలాంటివి చేయలేదు, నిజంగా నన్ను అలా రిసీవ్ చేసుకుంటారా లేకపోతే ఈ అంటారా, ఎవరు రైడు అంటాడా అని భయపడతా ఉన్నా అనమాట. హై స్పీడ్ కార్ వచ్చి ఆగడం, ఇలా కార్ డోర్ దిగడం, మహేష్ బాబాయ్ ఏంటి. సో ఇంత బిల్డప్ ఇస్తుంటే భయపడ్డా అనమాట. నీకు తెలియదు ఊరుకో అది ఇది, ఈ క్యారెక్టర్ కలిగే ఉండాలి. చూస్తే థియేటర్లో ఇలా వచ్చినప్పుడు ఐ థింక్ థర్డ్ డే ఆర్ సంథింగ్ పీపుల్ ఆర్ షౌటింగ్, దే ఆర్ లైకింగ్ ద క్యారెక్టర్. సో దే యాక్సెప్ట్ ఇట్. దట్స్ వెన్ ఐ ఫెల్ట్ అమ్మో బాబోయ్ ఓకే ఇలా కూడా అవుతుందా, ఓకే హ్యాపీ, ఓకే ఫైన్, ఇలా ఉన్నది ఓకే. బట్ వెన్ యూ అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు అడిగినప్పుడు సరే ఇంత కొంచెం బిల్డప్ అవుతుంది అన్నప్పుడు అది ఎందుకంటే మనం కొంచెం మారలీ 3 క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం.
బికాస్ యువర్ హియర్ ఐమ్ ఆస్కింగ్ యూ, మారలీ గ్రే క్యారెక్టర్లు కదా 3, అలాంటివి ప్లే చేసినప్పుడు డెఫినెట్లీ అరే ఏమనుకుంటారు జనాలు అనేది ఉంటుంది డెఫినెట్. ఎందుకంటే మనం ఏదన్నా ఎస్పెషల్లీ తెలుగు సినిమా కమర్షియల్ సినిమా చూసాం అనుకోండి, బేసికలీ మనకు బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్స్ ఉంటాయి మ్యాక్సిమం, గ్రే క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువ. మనం చూసి అవి చూసే పెరుగుంటాం. బట్ నౌ ద డైరెక్ట్ సినిమా స్కేప్ అంటారా అది మొత్తం చేంజ్ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు పోర్ట్రే సచ్ క్యారెక్టర్స్. బట్ లోపల భయం ఉంటుందా ఇప్పటికీ, అంటే గ్రే క్యారెక్టర్ ప్లే చేస్తే వేరే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్కి ఏమన్నా అది ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు జనాలు నన్ను ఏమైనా వేరేలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎఫెక్ట్ అయ్యింది. బట్ అంటే బేబీలో చాలా మంది ఇప్పుడు యాంటీ రూల్ లాగే చూశారు, అలా తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటే నాకు సిమిలర్ రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు బేబీ లాంటి లవ్ స్టోరీయే చెప్పిందే, మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టరే, ట్రయాంగిల్ లవ్ స్టోరీ మళ్ళీ ఇది చేశాను కదా నేను, ఇదేంటి మళ్ళీ చెప్తాడు అది బాగా చేస్తారని ఇంకోసారి, అంటే దీని మీద మళ్ళీ ఇంకో 10 కోట్లు పెట్టి సినిమా తీస్తారా, అది మళ్ళీ జనాలు వచ్చి సినిమా చూస్తారా, నేను ఇదే కదా చేశాను అక్కడ ఎడిట్ చేసి ఇక్కడ వేసుకోండి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలాంటి ఇంపాక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం యాజ్ యూ సెడ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మంచి అమ్మాయి అని చెప్పాలంటే, అమ్మాయి ఫోన్లు వాడదు, పొద్దున్న లేసి యోగాలు చేసేస్తుంటుంది, వెజిటేబుల్స్ తినేస్తుంటుంది, పంటల్లోకి వెళ్ళిపోతుంటుంది, ఎవరైనా అబ్బాయి పలకరిస్తే చీతు అని వెళ్ళిపోతుంటుంది. సో వీళ్ళు ఐడియల్ ఉమెన్ అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యేది. సో ఎప్పుడైతే దట్స్ వాట్ వై ఐ లవ్ బేబీ ఇస్ బికాస్ ఆఫ్ ద వే దే ప్రొజెక్టెడ్ ద క్యారెక్టర్స్. రియాలిటీ చూపించారు. సమ్వేర్ ఎక్కడో కొంతమందికి అది ట్రిగ్గర్ అయ్యి కొత్తగా రాసుకునే వాళ్ళు కూడా మళ్ళీ దే విల్ ట్రై దాట్, విచ్ ఈస్ గుడ్. ఇప్పుడు ఉమెన్ అంటే ఇలాగే ఉండాలి, తప్పులు చేయరు. ఇప్పుడు ఓకే, మనం పెద్దవాళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే లేచి నించొని నమస్తే అండి అంట, అలా అన్ని చోట్ల ఉండం కదా. సో రియాలిటీ షుడ్ బి దేర్ సమ్వేర్. సినిమా నీడ్స్ దట్. సో ఐ థింక్ ఇన్ దట్ వే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అన్నది ఓకే ఫైన్, వీ కెన్ రేపు పొద్దున ఇంకో రోల్ చేస్తాం, మేబీ టేక్స్ లిటిల్ మోర్ టైమ్, బట్ విల్ డెఫినెట్లీ బీ దర్. ఓకే, లక్కీగా నాకేంటంటే ఇనిషియల్ టైమ్స్లో కొన్ని క్యారెక్టర్స్ చేసేయడం వల్ల ఈ అబ్బాయి కొంచెం యాక్టింగ్ చేస్తాడు, పర్లేదు ఏదో చేస్తాడు, బాగానే చేస్తాడు, వీ కెన్ కీప్ హిమ్ ఇన్ డిఫరెంట్ రోల్స్ చేయగలుగుతాడు అన్నది పడింది కాబట్టి పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ ఇన్ డిఫరెంట్ వేస్. అదర్వైజ్ ఏమైందంటే కొంచెం మొనటోనస్ అయిపోయింది, అంటే బేబీ తర్వాత అలాంటి క్యారెక్టర్స్. సో అది కొంచెం ఎఫెక్ట్ అయింది, హోప్ఫుల్లీ చూడాలి. బట్ బేబీ మైట్ హావ్ గివెన్ యూ ద పవర్ టు సే నో అనుకుంటా కదా. అంటే ఏదన్నా ఒక ఇలాంటి సిమిలర్ క్యారెక్టర్ మేబీ అలాంటిది కొంచెం స్కెప్టికల్ ఉంటుంది కదా అప్పుడప్పుడు, ఇది సిమిలర్ గానే ఉంది కానీ చేసేద్దామా అని అనిపించే క్యారెక్టర్లు చాలాసార్లు టెంప్ట్ అయ్యాను. అంటే ఇక్కడ అనదర్ థింగ్ ఇస్ సర్వైవల్. ఓకే, ఎవడు పెద్ద మాట్లాడు కానీ ఇవన్నీ మన క్రియేటివ్ దీంట్లో మనం ఒకటి ఎంచుకొని మనకు నచ్చిందే చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సర్వైవ్. అంటే మేబీ ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ వెల్ సెటిల్డ్, మనకి అసలు సంపాదించకపోయినా పర్లేదు అనుకుంటే దట్స్ ఏ టోటల్ డిఫరెంట్ గేమ్. అలాంటి వాళ్ళు ఐ ఫీల్ జెలస్ ఫర్ దెమ్. అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్, బట్ ఇప్పుడు మై డాడ్ ఈస్ ఏ సైంటిస్ట్ ఇన్ ఇస్రో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో నేను పెరిగిందంతా ఒక టౌన్షిప్ వేర్ లైక్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఒక ప్రీకేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒకే ఫ్రెండ్స్. అబ్బో, ఇలాంటి ఎడ్యుకేషన్. ఏంటి 1 hour ఆడుకొని వచ్చేసి చదువుకో, రేపు హోంవర్క్ చెయ్యి, లేకపోతే టీచర్ తిడుతుంది, 80% తెచ్చుకో, ఆడు చూసావా 92 తెచ్చుకున్నాడు, నువ్వేంది 80 ఏంటి, ఇలా ఉంటది. మేము స్పోర్ట్స్ తెగ ఆడేసేవాళ్ళం, కానీ ఏంటంటే స్పోర్ట్స్ అంటే ఎంటర్టైన్మెంట్, ఏదో టైం పాస్, అప్పటికి హాబీ కొంచెంసేపు ఆడుకొని వచ్చేసేగా సాటర్డే సాయంత్రం పుస్తకం ఇది మ్యాటర్. సో ఇలాంటి అంబియన్స్ లో పెరిగినప్పుడు మనకి ఏంటంటే, నేను ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎంఎస్, వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది. అంటే అదే కదా నేషనల్ ప్రోగ్రెషన్, గ్రాడ్యుయేషన్ అంతే ఇదే కదా, అంతే అక్కడ రేంజ్ బెంజ్ BMW పిక్చర్ ఇలా పెట్టేసి ఇలా సైడ్కి చూస్తూ ఫోటో పెట్టేసి అయిపోయింది అంతే. సో సడన్గా అప్పట్లో ఏంటంటే, బికాస్ మై అంకుల్, మై తాత ఫిల్మ్ ఎడిటర్ మార్తాండ్ గారు, కేఏ మార్తాండ్ అంటారు. సో హీ డిడ్ మెనీ ఫిలిమ్స్ అనమాట, ఆల్మోస్ట్ 350+ ఫిలిమ్స్ ఎడిట్ చేశారు. నాకు చిన్న ఎక్కడ ఆపర్చునిటీ అంటే, హాలిడేస్కి హైదరాబాద్ వచ్చినప్పుడు
ఐ థింక్ 92 ఆర్ సంథింగ్ దే షిఫ్టెడ్ ఇండస్ట్రీ ఫ్రమ్ చెన్నై టు చెన్నై టు హైదరాబాద్. హైదరాబాద్. ఆ టైంలో హాలిడేస్కి ఇక్కడికే వచ్చేవాళ్ళం. బేసిక్గా ఈ ఏరియా అంతా ఏమి ఉండేది కాదు, కళ్ళు అమ్ముకునేవారు. ఇప్పుడు అంటే ఈ బిల్డింగ్లు అన్నీ కానీ యా మా అమ్మోళ్ళు అందరూ వచ్చినప్పుడు కూడా రే ఇది అడవిరా ఇది ఇప్పుడు ఏంట్రా ఇలా ఉంది అన్నట్టే వాళ్ళు రామనాయుడు స్టూడియోస్కి మా తాత వచ్చి లంచ్ బ్రేక్ వచ్చి వెళ్తే తాతతో పాటు నడుచుకొని కొండెక్కి ఊరినే సర్రా కొండెక్కి దిగి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళేవాడిని. ఓకే. సో యూస్ టు టీచ్ మీ హౌ టు రోల్ ద ఫిల్మ్స్. అప్పుడు ఓకే అప్పుడు ఫిల్మ్స్ కదా. సో ఇలా తిప్పేవారు. వేస్ట్ ఫిల్మ్స్ ఉంటే దాన్ని తిప్పి ఇలా పొడుగ్గా చేసి కత్తితో భైరవదీపం ఇలా ఉండేది. సో ఎక్కడో చిన్న సీడ్ ప్లాంట్ అయింది. సంవేర్ ఐ గాట్ దట్ ఇంట్రెస్ట్. అంటే షూటింగ్స్కి వెళ్ళడం, ఎన్ని చూడడం, యాక్టర్స్ని చూడడం, హౌ మచ్ ఎఫర్ట్ దే పుట్. సో ఇవన్నీ చూస్తే సంథింగ్ అరే హీరో అంటే ఇలా ఉంటారా, యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా, చిన్నది ఎక్కడో అలా అలా పెరుగుతా ఇంజనీరింగ్ అప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. లైక్ బికాజ్ మై అంకుల్ ఈస్ దేర్, మాతానికి వెంకటేశ్వర. సో ఆయన సర్కిల్లో నేను తిరిగేవాడిని. ఎవరో డైరెక్టర్ అడగడం చేస్తా. సమ్వేర్ ఐ థాట్ లైక్ మేబీ ఐ కెన్ ట్రై. అప్పుడు ఏమనుకున్నానంటే ఓకే ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంఎస్ జిఆర్ఈలు రాస్తాం, యూనివర్సిటీలు వచ్చేసి సరే లక్ ట్రై చేద్దాం. ఇంట్లో ఎలా అంటే మమ్మీ ఇలా అనుకుంటున్నాను అని చెప్పాను. దే ఆర్ ఆల్సో లైక్ వెరీ సపోర్టివ్. సరే నీకు ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయి. ఏమనుకున్నానంటే ఒక 2 years చూద్దాం, అవ్వట్లేదా మన వల్ల వెళ్ళిపోదాం, ఏముందిలే అక్కడ ఏదో కాలేజ్లో దూరిపోవచ్చు. సో జారీ స్కోర్ ఉంది. 320 కదా అది. యా 320కి అడగచ్చు ఎంత? యా 299 ఒకసారి, ఇంకోసారి 303 ఎంతో చాలు కదా. అయ్యో సూపర్, చాలా. అంతకనే ఏంటి బి గ్రేడ్ కాలేజ్లో ఎక్కువ మనకి. ఆ కేటగిరీ కాలేజ్లో ఎక్కువ, యూనివర్సిటీలో ఎలాగో పెద్దానికి కూడా మన ఫీజులు టూ మచ్ ఉంటాయి. అమ్మో అదో పెద్ద పంచాయతీ. ఇప్పుడు దానికి లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడక్కడ అది కట్టేసరికి ఇంకో 5 ఏళ్ళు అయిపోతుంది. అది అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఇవన్నీ ఇప్పుడు దాకా తీర్చాం కదా, ఇప్పుడు సంపాదిద్దాం. అబ్బా టాక్సిక్ సర్కిల్. సో అలాంటి మైండ్ సెట్లో చెప్పాను ఇంట్లో, సరే ఒక 2 years ట్రై చేద్దాం, రాకపోతే వెళ్ళిపోదు. ఆ 2 years ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. లవ్లీ మ్యాన్. అంటే వాళ్ళు వెరీ హ్యాపీ 2 years వర్కౌట్ అయిపోయిందని. బట్ సైంటిస్ట్ అన్న ఫాదర్ ఆయన కూడా సపోర్ట్ చేశారా 2 years అనగానే? అంటే అలా అనుకుంటారు కానీ అది ఈ క్వశ్చన్ అందరూ అడుగుతారు. ఆబ్వియస్. అంటే అదే అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే పండిత పుత్ర పరమసుడు. నేనైతే అసలు అనకూడదు అట్లా కాదు. నార్మల్గా ఇప్పుడు వినంగానే ఈ నార్మల్ మై డాడ్ వాజ్ ట్రైనింగ్ మేనేజర్, సేల్స్ అంత చేసేవాళ్ళు. అంటే నాకు అంత రిస్ట్రిక్షన్ పెట్టలేదు కానీ నార్మల్గా చదువుకో అనేదే ఫస్ట్ కదా. అండ్ ఎలా భయపెట్టేస్తారంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరన్నా కొంచెం అటు ఇటు ఆడుకుంటున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు డైరెక్ట్ అనేస్తారు కదా, తిరిగి మాట్లాడేస్తారు మమ్మీ వెళ్తే ఏమనంటే సార్ చేస్తా అది అని కొంచెం రూడ్గా మాట్లాడినప్పుడు నువ్వు లోపలికి పుస్తకంది. దిస్ ఈజ్ ఈ డైలాగ్ విన్నప్పుడు నాకు అరే ఆ చదువుని ఒక భయంలాగా మీరు నువ్వు ఏదైనా తప్పు చేస్తే నువ్వు వెళ్ళి చదువుకోవాలి అన్నట్టు ప్రొపగేట్ చేస్తే అది భయం లాగానే ఉంటుంది కదా. బాగా చదువుకోవాలనుకున్నాడు కూడా ఓ భయపడాలి, చదవంటే భయపడాలి అనే ఒక దాని నుంచి వచ్చినప్పుడు అండ్ ఫాదర్ ఇస్ సైంటిస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఆయన యాక్చువల్లీ సూపర్ కూల్, లవ్లీ. ఆయన ఏంటంటే వాట్ ఎవర్ వీ యూస్ టు ఆస్క్, నేను కానీ మా అక్క కానీ, ఐ హ్యావ్ ఎ సిస్టర్. సో నేను కానీ అక్క కానీ ఎప్పుడైనా వీ వాంట్ టు ట్రై దిస్, వీ వాంట్ టు డూ దిస్, హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అనమాట. సి నువ్వు 100% ఇవ్వు, నీకు 70% వచ్చినా ఓకే, బట్ నువ్వు 100% ఇవ్వకుండా నీకు 70 వస్తే తప్పు. నీ కెపాసిటీ బట్టి నువ్వు చెయ్యి. దట్స్ హిస్ కాన్సెప్ట్. ఐ థింక్ విచ్ ఇస్ వెరీ జెన్యూన్, ఫేర్ ఫర్ ఎవ్రీ వన్. అలా ఉండేవారు ఆయన మైండ్ సెట్ అది. ఒకటి ఏంటంటే మై అంకుల్ ఇనీషియల్ స్టేజెస్లో కానీ ఎప్పుడు కానీ అంటే నాకు తెలిసి వాళ్ళు ఉన్న ఫీల్డ్లో కష్టాలు చూస్తే ఎవరికి నచ్చదు ఇంకోళ్ళు ఎంకరేజ్ చేయడానికి. సో ఎందుకు మనకి అన్న భయం వేస్తుంది. సో యూస్ టు బి లైక్ నువ్వే నేర్చుకో, నువ్వే చెయ్యి. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన ఏదో ఆయన సర్కిల్లో వాళ్ళకి పరిచయం చేయడం తప్పితే హీ వాజ్ నెవర్ ఇన్ టు యాక్టింగ్ అండ్ ఆల్. కాబట్టి మేబీ ఆయన ఏమనేవాడు అంటే యూ లర్న్, నీకు నేను కావాలంటే గైడ్ చేస్తాను, యూ లర్న్, యూ టేక్ డెసిషన్స్, ఏం చేయాలనిపిస్తుందో చెయ్యి, ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ దట్స్ ఆన్ యూ. సో ఇలా ఉండేది.
సో ఐ యూస్ టు గో ఫర్ ఆడిషన్స్ ఇనీషియల్గా. రకరకాల ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. భయంకరమైన ఎక్స్పీరియన్స్లు అయ్యాయి. ఐ లవ్ ఆడిషన్ స్టోరీస్, ఐ లవ్ దమ్. కానీ ఇప్పుడు ఆయన లెర్న్ ఇట్ ఆన్ యువర్ ఓన్ అన్నప్పుడు నౌ మేబీ వెనకాల తీసుకుంటే అది నాకు హెల్ప్ అయింది అని అనిపించుండొచ్చు. బట్ అట్ ద టైమ్ వెన్ హీ సెడ్ టోల్డ్ యూ ఇట్లా ఫ్రస్ట్రేటెడ్ ఉంటుంది అనిపించింది, అరే ఏం హెల్ప్ ఎందుకు ఏమన్నట్టు. అంటే కాపస్ ఏంటి అంటే నువ్వు చెప్తే అయిపోద్ది, చాలు ఎవరో 10 కోట్లు పెట్టి తీసేస్తాను ఇలా ఫీలింగ్లో ఉంటావు. ప్రాక్టికల్గా అది కరెక్ట్ కాదు. బట్ ఈవెన్ దెన్ అదైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అప్పుడు తెలియదు లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది తెలియదు. మనం కష్టపడి ఏదో డ్యాన్స్ నేర్చేసుకుంటాం, యాక్టింగ్ నేర్చేసుకుంటాం, చేసేస్తాం అంతే. రేపు సినిమా అయిపోద్ది, ఎల్లుండు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేస్తారు, ఇలా వెళ్ళిపోద్ది అనమాట ఫ్లో మైండ్లో. రేపొద్దున మనం కూడా స్టార్ అయిపోతాం, దండలు వేసేస్తారు. సో నా మైండ్ సెట్ అలాగే ఉండేది. బట్ ఇప్పుడు ఆలోచిస్తే వాట్ ఎవర్ ఐ వెంట్ త్రూ దట్స్ ఆల్ లైక్ బిగ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ ఆల్ దట్. అంటే మేబీ ఐ షుడెంట్ కంపేర్ విత్ ఎనీ వన్. టైమ్ లైన్ కానీ ఏది కానీ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ట్రావెల్ జర్నీ. ఆ ప్రాసెస్ అయితే మాత్రం ఇట్స్ ఫన్, సమ్ టైమ్స్ వెరీ హార్డ్. బట్ లక్కీలీ దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ లైక్ సపోర్ట్ మీ, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ దేర్ ఆల్వేస్ దేర్ పుషింగ్ మీ ఫార్వర్డ్. సో ఆ చిన్న పుష్ వల్ల ఐ నెవర్ గేవ్ అప్. అండ్ ఇప్పుడు మార్తాంకి వెంకటేష్ గారు ఏదైనా సజెషన్ ఇచ్చినప్పుడు ఆయన ఎడిటర్ కాబట్టి ఆయన ఎన్ని సినిమాలు చూస్తుంటారు. ఆయన అది చేసి 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 నేను ఒక సినిమా ఏదో ఒక దాని కూడా చెప్పా, నేను ప్రొడ్యూసర్కి చెప్పేసాను ఈ సినిమా ఆడదని అని ఆయన చెప్పేసిన స్టేట్మెంట్ కూడా ఉంది. చాలా బ్లంట్గా ఉంటాడు వెరీ. అంటే అది చూసిన ఓ ఇలా చెప్పేస్తారా. నేనే అప్పుడప్పుడు పెద్ద ఆగు అది చెప్పకూడదులే అలాగే ఉండాలి. సో అది విన్న తర్వాత ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఆయన ఎలా అంటే తీయడం బాధీసాం అంటే సరే తీయడం బాధీసారు, ఎడిట్లో ఏమో నేను చెప్తా అన్నట్టుంటారు కదా ఆయన. సో ఆయన సైడ్ నుంచి వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ దట్ హీ హ్యాస్ ఆన్ సినిమా విచ్ రబ్డ్ ఆఫ్ ఆన్ యూ? ద జడ్జ్మెంట్ మెయిన్లీ. అంటే హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ లైక్ ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది. మేబీ బికాస్ హీ ఈస్ ద ఫస్ట్ ఆడియన్స్, సో హీ నోస్. ఇప్పుడు ఎమోషనల్ కంటెంట్ అయితే ఎలా వెళ్తుంది, లేకపోతే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ అయితే ఎలా వెళ్తుంది. ఇది డైరెక్టర్స్ చాలామంది దే డిపెండ్ ఆన్ హిమ్ బికాస్ హీ గైడ్స్. హీ వోంట్ లీవ్ ఇట్ లైక్ నా పని అయిపోయింది, సో గైడ్ చేస్తారు. సో అలాగా నాకు ఇనీషియల్గా ఏంటంటే ఫస్ట్ సినిమా అప్పుడు అంతా కథలో ఇలా చేస్తే బాగుంటుంది, హీ విల్ సే అంతే. అంటే తీసుకుంటే తీసుకున్నారు, లేదంటే లేదు. ఓకే. బట్ హీ యూస్ టు టెల్ అస్ అంటే ఇదైతే బెటర్, ఇదైతే బెటర్. ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ టేకింగ్ ద ఇన్పుట్స్ హీ విల్. లేదు అంటే లేదు. రేపొద్దున వచ్చింది పెద్దవాళ్ళు కొంతమందికి చూపించడం, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో అలా ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఎందుకు అడిగానంటే క్వశ్చన్ ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ట్రాజెక్టరీస్ వైజ్ కూడా, క్యారెక్టర్ ఆర్క్స్ వైజ్ కూడా ఒక్క సింగిల్ సీన్ వల్ల ఈ క్యారెక్టర్ మొత్తానికి ఎఫెక్ట్ పడిపోతుంది అంటే ఆయనకు తెలిసిపోతుంది కదా. అవును, అదొక్కటి ఆయన చేతిలో ఉంటుంది. ఎడిట్ ఇది ఇక్కడ పడకూడదు, ఇది తర్వాత ఎక్కడన్నా పడితే సెట్ అయిపోతుంది. సో చాలా మ్యాసివ్ రెస్పెక్ట్ ఎడిటర్స్ కి, ఎస్పెషల్లీ సెన్స్ ఉంది. సో అందుకని కేమ్ లైక్ దట్. బట్ ఐ గాట్ మై ఆన్సర్. బట్ కమింగ్ టు ద ఆడిషన్స్, నేను ఎన్ని ఆడిషన్ స్టోరీలు విన్నా నాకు అదొక బంగారు గనిలా వస్తూనే ఉంటాయి. అసలు అరే ఇంకా ఇలానే ఉన్నారా, ఇలానే చేస్తున్నారా అనిపిస్తుంటుంది. సో ప్లీజ్ టెల్ మీ వాట్ డిడ్ యూ గో త్రూ? వాట్ వాజ్ ద ఫస్ట్ ఆడిషన్ యూ గుర్తుందా? ఇనిషియల్ స్టేజెస్లో ఐ మెంట్ టు దిస్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ వైజాగ్. అప్పుడు ఏంటంటే నేను సరే ర్యాండమ్ ఆడిషన్స్కి వెళ్ళిపోయేవాడిని. మా ఆయన చెప్పేవాడు అదో ర్యాండమ్ వద్దురా అని. నాకు ఎక్స్పీరియన్స్ అది, వీ నెవర్ నో వాట్ ఆపర్చునిటీస్ వి గెట్. సో వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయినప్పుడు ఒకసారి ఏమైంది, దట్ గై ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టాడు. లైక్ ఇప్పుడు ఆడిషన్ చేస్తారు అంటే ఎవరు చేస్తారు ఏంటో కూడా నాకు తెలియదు. సో కూర్చున్నా. ఆడెలా అంటే ఇంకా హీ స్టార్టెడ్ టీచింగ్ మీ యాక్టింగ్. ఆడికి అది అంటే సారీ ఐఎమ్ సేయింగ్ ఆడు వీడు, బట్ అతను ఏంటంటే ఐ థింక్ హీ వాంట్స్ దట్ డామినెన్స్ అనమాట. అంటే హీ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్ విత్ డామినెన్స్. మస్తు మంది ఉంటారు. అంటే ఇది పర్ఫార్మెన్స్ ముందరా తర్వాత? ఆడిషన్ ఇచ్చిన తర్వాత ముందే కూర్చోబెట్టారు. నాతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. ఫస్ట్ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నేను వెళ్ళాను లోపలికి. వెళ్తే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు.
అప్పుడు థింక్ ఐ లుక్ లైక్ సమ్ టీనేజ్ కిడ్. అప్పుడు మళ్ళీ నాకు ఒక వైఫ్ ఒక సిట్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు వైఫ్. సో అక్కడికి కట్. అక్కడే క్యాట్ అయిపోయింది. సరే చేద్దాం. అప్పుడేంటి ఏదైనా చేసేయాలి. తెల్ల జుట్టు వేసుకొని తాత క్యారెక్టర్ విగ్గు పెట్టండి సార్ నాకు. డెస్పరేట్. ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా నేను ఒకటి చేస్తే మమ్మీ వచ్చింది కష్టమన్నారు చూడండి, అట్లా ఆ మైండ్ సెట్. సో ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది ఇది అన్నాడు. ఆయన ఏంటంటే నీలో ఫ్రస్ట్రేషన్, యాంగర్ కనిపించట్లేదు అంటే ఒక సీన్ చెప్పాడు నాకు, వేర్ లైక్ యువర్ గర్ల్ ఈజ్ లైక్ ఇరిటేటింగ్ యూ సో మచ్, ఆ అమ్మాయిదే తప్పు బట్ నీ మీద బ్లేమ్ చేస్తుంది, హౌ యూ రియాక్ట్ అది ఇది అని చెప్పి. బేబీ సీన్ కరెక్టే. సో నాకు ఏం అసలు ఎక్స్పీరియన్స్ లేదు, పాడలేదు, నేను దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట, ఎమోషన్ రావట్లేదు. ఆయన చేసి చూపించేస్తున్నాడు, చాలా జనరల్గా చేశాడు. అలా చేసి ఉంటే అయిపోయేవాడిని. సో ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. నాకు చూశాను 1.5 hours అయింది, నన్ను వదలట్లేదు. ఐ డోంట్ నో వై హీ డిడ్ దాట్. వదిలేచ్చు కదా నన్ను, రాకపోతే వదిలేచ్చు కదా, నేను ఇంటికి వెళ్ళిపోతా. సో ఆఖరికి ఏమైందంటే ఆయన ఒక డైనింగ్ టేబుల్ లాంటి ప్లేస్లో, హాల్ లాంటి దాంట్లో చేపిస్తున్నాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ ఫ్రస్ట్రేషన్ సీను, ఫ్రస్ట్రేషన్ అంటున్నాడు. ఆ ఫైర్లో పక్కన నేను గ్లాస్ తీసి ఇలా పగల కొట్టి డైలాగ్స్ చెప్పేసి సూపర్ అన్నాడు. అర్థమైంది, ఇది ఇంకా పగల కూడా వస్తాడని చెప్పి పంపించాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకటైతే అన్నీ అయిపోయి, లుక్ టెస్ట్ అయిపోయింది, యు ఆర్ ఫైనలైజ్డ్ అని చెప్పారు. నేను ఇంత ఆఫ్రో లాగా జుట్టు పెంచేసాను ఆ క్యారెక్టర్కి, గెడ్డాలు తీస్తాను, మా మమ్మీ తిట్టేది ఏంట్రా అది అని. సో 10 రోజుల్లో మూవీ స్టార్ట్, అంటే రెమ్యునరేషన్ మాట్లాడేశారు. నేను అప్పుడే క్యాలిక్యులేషన్ చేసుకున్నా, ఈ డబ్బులతో ఏం చేయాలి, అదే వచ్చేదానికి దీనికి ఖర్చు ఆల్రెడీ కనబడుతుంది, చేసేసుకుందాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో 10 రోజుల్లో షూట్ అన్నారు. సూపర్ ఎక్సైటెడ్ అయిపోయింది. చూస్తే ఫోన్లు ఎత్తట్లా మానేశారు. రేపు మేనేజర్ అయినా ఏంటి, ఆఫీస్కి వెళ్తే ఎవడు రెస్పాండ్ అవ్వట్లేదు. చూస్తే స్కామ్. వాళ్ళు అంటే ఏదో ఇనిషియల్గా డబ్బులు ఏదో అడిగారు, అది కూడా ఆలోచన ఇచ్చేద్దామేమో అది ఇది అని చెప్పి. సో ఇదంతా స్కామ్ బ్యాచ్ అనమాట. సో అప్పుడు ఇలాంటి ఒక 10 ఎక్స్పీరియన్స్లు అయిన తర్వాత ఓకే ఇవన్నీ వెళ్ళకూడదు, ఎవరైనా సజెస్ట్ చేస్తే మనల్ని రిఫర్ చేస్తే వెళ్తే బెటర్, వర్త్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అయ్యాయి అనమాట. డబ్బులు అడగడం అనేది అంటే ఒకసారి నాకేమన్నారంటే, ఒక సినిమా ఓకే అయిపోయింది, నువ్వు ఉన్నావు బ్రో సినిమాలో, నేను చెన్నైకి వెళ్తున్నాను ప్రొడ్యూసర్తో మాట్లాడడానికి, వెళ్ళి సెట్ చేసుకొస్తా. ఏంటి ఇప్పుడు చెన్నైకి వెళ్ళి మాట్లాడుకొస్తున్నావు అంటే, ఓకే మొత్తంగా రాలేదా ఇండస్ట్రీ ఇక్కడికి, ఇంకా చెన్నైలో ఉన్నారా అనుకుని, సరే ఓకే నేను చెన్నైకి వెళ్తున్నాను బ్రో, ఒక 20,000 ఉంటే సెట్ చేస్తావా, మాకు బడ్జెట్ ఓకే అయిపోయింది, ఆ బడ్జెట్ రిలీజ్ అవగానే ఆ బడ్జెట్ నుంచి 20,000 నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఏంటి ఆ ట్రిప్కి ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తూ ప్రొడ్యూసర్ టికెట్ వేయట్లేదు, నన్ను అడుగుతున్నాడు 20,000 అంటే. నేను 20,000 ఎందుకు బ్రో, నేను ఇంకా నాకు అర్థమైపోయింది ఈడు నాకు ఏ క్యారెక్టర్ ఇవ్వడం నాకు అర్థమైపోయింది. కానీ నేను అడుగుతున్నా ఇంకా 20,000 ఎందుకు అవుతుంది బ్రో చెన్నైకి, టికెట్ ఎంత మాక్సిమం 3,000 అవుతుంది, అప్ అండ్ డౌన్ కలిపితే 6,000 వేసుకున్నావు, ఫ్లైట్ టికెట్ వేసుకున్నావు అంటే 6,000 కదా బ్రో, అక్కడ వెళ్ళి ఉండడానికి ఇంకో 4,000 వేసుకున్నా 10,000 కదా, ఎందుకు బ్రో 20,000 అంటే ఈడేంటి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆడు నన్ను గోష్ చేశాడు. అదే ఎలా ఇచ్చాము అది నేను చేయను రా, నేను బ్లాక్ నువ్వే నన్ను చేసేలా చేస్తా అన్నట్టు. బట్ ఎంతమంది మా ఫ్రెండ్స్ దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా, డబ్బులు ఇచ్చేసి, అసలు నాకు అర్థమే కాదు. అంటే అదే హోప్, అంతే అల్టిమేట్లీ బాయిల్స్ డౌన్ దానికే సిచ్యువేషన్స్. బట్ సాడ్ అదంతా, చాలా సాడ్. బట్ ఈ ఫస్ట్ టైం దట్ యూ వెంట్ టు ఆడిషన్ అన్నారు కదా, ఎలా చేయాలో ఏంది తెలీదు అన్నప్పుడు బేసిక్గా అది స్టేజ్ ఫియర్ కింద కూడా వస్తుంది. ఏంటి ఎలా పర్ఫామ్ చేయాలి, కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు నార్మల్గా ఇలా బాగానే ఉంటాం, కెమెరా ఆన్ చేయగానే పర్ఫార్మెన్స్ చేయాలా అన్నట్టు కొంచెం స్టిఫ్ అయిపోతాం అని చెప్పి. సో అది పోగొట్టుకోవడం అనేది బిగ్గెస్ట్ విన్ అనుకుంటా నేను, కెమెరా ముందరకు వచ్చేటప్పుడు ఆ భయం పోగొట్టుకోవడానికి. సో అది ఎన్ని రోజులు పట్టింది ఆ భయం పోగొట్టుకోవడానికి? యాక్చువల్గా నేను యాక్టర్ అవ్వక ముందు ఇంకా అవుతున్నాను అన్నప్పుడు డిడ్ యాస్ అప్రెంటిస్. ఇప్పుడు ఓకే నాని గారు వి ఓకే జెంటిల్మెన్, దానికి జెంటిల్మెన్ చేశాను.
తర్వాత ఇంద్రగంటి గారి సినిమాలకి వెళ్ళేవాడిని. సమ్మోహనం వాటికి ఓ లవ్లీ. ఊరినే జస్ట్ టు బీ ఆన్ ద సెట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా బిల్డప్ ఇస్తాను కానీ అక్కడ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నిటికీ ఓవర్ యాక్షన్. అటు ఇటు హడావిడిగా తిరిగేస్తే మనం పని చేస్తాం అనుకుంటా. అప్పుడప్పుడు ఆయన ఇలా చూసి ఎవడు అన్నిటికీ సార్. సో బట్ దానివల్ల నాకు చాలా తెలిసింది అంటే సెట్లో ఎలా ఉంటుంది. ఇప్పటికీ గుర్తు నాకు జెంటిల్మెన్ దాంట్లో ఒక సీన్ ఉంటుంది వేర్ చనిపోయాడు ఒక క్యారెక్టర్ ఆఫ్ డబుల్ యాక్షన్ కదా. క్యారెక్టర్ చనిపోయినప్పుడు రోహిణి గారు వచ్చి ఫోటో చూసి ఏడుస్తారు కింద కూర్చొని. చూసి సెట్ అంతా క్లాప్స్ అయిపోయింది. ఎవరో కొత్త అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి సీన్ నివేద థామస్. సో తను వచ్చింది పిచ్చలైట్ ఎవరో వచ్చింది మా పోర్షన్ అయిపోయింది ఎక్కించుకున్నాం బ్రెయిన్లోకి ఇలా యాక్ట్ చేయాలి అని. అయ్యో వచ్చింది సింగిల్ టేక్ అట్లా ర్యాంప్ మామూలు యాక్టర్ కాదు ఈవిడ అని చెప్పి మామూలు ఇన్స్పిరేషన్ కాదనమాట. ఇవన్నీ సెట్లో ఉండి లైవ్లో చూడడం, నాని గారి పర్ఫార్మెన్స్ చూడడం, సో ఇవన్నీ సూపర్ ఎక్సైటింగ్ ఉండేవి నాకు. సో ఐ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ దట్. ఐ థింక్ బెటర్ బీ ఆన్ సెట్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బి అన్ యాక్టర్. ముందు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అయితే ఇట్స్ గోనా బి వెరీ హెల్ప్ఫుల్. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఈస్ ఆల్వేస్ గుడ్. బట్ బీయింగ్ ఆన్ ద అదర్ సైడ్, ఇప్పుడు యాక్టర్ అనగానే యాక్టర్కి ఉండాల్సిన కష్టాలు అటుపక్క అంటే ఏమంటారు డిఫికల్టీస్ అంటారు కదా, ఆ ఇమోషన్లో అక్కడక్కడ ఉండాలి, అంతమంది ముందర పర్ఫామ్ చేయాలి, స్టేజ్ ఫియర్ పక్కన పెట్టాలి, కథకు తగ్గట్టు అవంతా ఉంటాయి. కానీ బీయింగ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద డైరెక్షన్ యూనో ఆఫ్ ద సీన్, అది కూడా కొంచెం అంటే తెలుసుకోవాలి అన్నప్పుడు అబ్బా ఈ ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా ఇక్కడ అని అనిపించిన సీన్ అనిపించింది ఏమైనా ఉందా? అంటే అపార్ట్ ఫ్రమ్ మీరు అలా అంటే రికమెండేషన్ త్రూ అనేది అన్నారు కాబట్టి, బట్ వేరే వాళ్ళకి జరగడం మామయ్యకి ఆయన తెలుసు కాబట్టి ఐ కుడ్ గో. లేదు అన్నా మనం ఆన్లైన్లో పట్టుకొని ఒక అప్రెంటిస్ లాగా ఛాన్సెస్ దొరుకుతాయి. మేబీ అన్నిట్లో దొరకకపోవచ్చు, బట్ డెఫినెట్లీ యూ కెన్ ఫైండ్, బట్ దట్ విల్ హెల్ప్ ఏ లాట్. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ స్కూల్స్. సో యూ బిలీవ్ యాక్టింగ్ స్కూల్స్కి వెళ్తే బెటర్ అవుతుంది అని అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లీస్ట్ వీ విల్ నో బేసిక్స్. ఐ వోంట్ సే నీకు ఫియర్ పోద్ది ఇవన్నీ అని కాదు, అట్లీస్ట్ యూ విల్ నో బేసిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటీఎస్ పెడుతున్నారు, నువ్వు నీ ప్లేస్మెంట్ ఎలా ఇవ్వాలి, నువ్వు ఎంత క్లోజ్ పెట్టారు ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, వైడ్ పెడితే ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో అట్లీస్ట్ యూ విల్ నో ఫోకస్ పోద్ది నువ్వు క్లోజ్లో ఉన్నప్పుడు అన్నది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. నువ్వు కెమెరాని చూసి మాట్లాడేటప్పుడు పిఓవి షాట్స్ తీసుకునేటప్పుడు మనం కెమెరాని చూస్తూ డైలాగ్ చెప్పాలి, ఇమాజినింగ్ సమ్మన్, ఇవన్నీ ఏంటంటే మనకి నేర్పిస్తారు కాబట్టి కొంచెం చిన్న నాలెడ్జ్ ఉంటుంది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ప్రాక్టికల్ దిస్ విల్ ఆల్వేస్ థియరీ విల్ ఆల్వేస్ హెల్ప్. అది ఏంటంటే మనం చూస్ చేసుకుని బట్టి. ఇప్పుడు గ్లోబల్ సినిమా ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మన దగ్గర నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత వర్క్ షాప్స్కి వెళ్ళాను యూఎస్లో. ఓకే, 2-3 వర్క్ షాప్స్కి వెళ్ళాను. అక్కడ క్రేజీ ఎక్స్పీరియన్స్లు అయ్యాయి నాకు. ఏంటి అక్కడికి ఇక్కడికి తేడా? వాళ్ళు ఏం డిఫరెంట్గా చేస్తారు ఇక్కడ మన సత్యానంద్ గారి దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే? అంటే ఇక్కడ సత్యానంద్ గారి దగ్గర కూడా దెర్ విల్ బి డిఫరెంట్ చాప్టర్స్, మొనోలాగ్స్ ఉంటాయి, మైమ్ చేపిస్తారు. ఓకే, కొన్ని ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయంటే యూ విల్ బి డ్రిబ్లింగ్ ఏ బాల్ చేస్తూ డైలాగ్ చెప్పాలి, మొనోలాగ్. అదే డైలాగు ఏడుస్తూ చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి, డిఫరెంట్ ఎమోషన్స్ ఒకే డైలాగ్ని నువ్వే రాసుకొని చెప్పాలి. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఓకే, సో ఇలాంటివి ఇక్కడ మనం చేసినప్పుడు ఇలాంటివన్నీ మనకు అలవాటు అయిపోతాయి. మనకి ఎలాంటివి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ గురించి చెప్పేవారు ఈయన, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేవారు. అది ఎలా హెల్ప్ అవుతుంది ఫోక్ సాంగ్స్ అనేది యాక్టింగ్ అంటే? ఏం లేదు, ఇప్పుడు యూ విల్ నో అబౌట్ అంటే మన దగ్గర లోకల్ సినిమాలో ఎలా యూస్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమాల్లో ఉంటాయి, భలే ఉంటాయి. తమ్ముళ్ళలో ఉంటది, మన కుటుంబ శంకర్లో కూడా ఉంటది. సో అలాంటి ఖుషీలో అలీ గారితో అవన్నీ అక్కడి నుంచి వచ్చినవి. ఏంటంటే ఆయన ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడంటే మాకు ఆర్ట్ ఫామ్ లో ఎలాంటివి ఉంటాయి, హౌ కెన్ యూ లైక్ యూజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాగా పాడతారు, దే కెన్ బిల్డ్ దర్ క్యారెక్టర్ ఫ్రమ్ దట్. సో చిన్న టీజ్ లాగా అన్ని ఇంట్రడ్యూస్ చేసేవారు అనమాట. అది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక రోజు వర్క్షాప్ అయిపోయి ఉంటుంది, అయిపోయినప్పుడు వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళ చేత ఒకటి చేయించి ఒక యాక్ట్ చేయించి థియేటర్ వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేయించి ఇవన్నీ చేయించేవారు అనమాట. అది మాకేంటంటే నాలెడ్జ్ లాగా చాలా హెల్ప్ అయింది. సో అక్కడ ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ అంటే ఐ ట్రైడ్ మెథడ్ యాక్టింగ్ థింగ్
సో వర్క్ అయిందా? నాట్ ఆల్ ద టైమ్. అంటే మెథడ్ యాక్టింగ్ ఏంటంటే ఐ ఫీల్ పర్సనలీ కొంతమందికి ఎక్కడ వాడాలి కూడా తెలియాలి. ఎక్కడ పడితే అక్కడ యూ కాంట్ యూస్ ఇట్. యూ షుడ్ నో. అంటే ఎక్కడ వాడితే నీకు హెల్ప్ అవుతుంది. యూస్ ఇట్ లైక్ ఏ స్కిల్, నాట్ లైక్ దానికి నేను ఇలానే చేస్తా రూల్ లా పెట్టుకోకూడదు. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ టేక్ ఇట్. లేదు, అందరికీ అది అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ అది నాకు కొన్ని చోట్ల హెల్ప్ అయింది. ఇప్పుడు నాకు అసలు ఒక రాని ఎమోషన్ ఏంటంటే, నాకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఏడవడం వచ్చేది కాదు. ఐ ఫీల్ ఐ క్రై సో అగ్లీ. చాలా చండాలంగా ఏడుస్తాను నేను అని నా ఫీలింగ్. అంటే అది ఏడవడం రాకపోవడం అది, లేకపోతే ఏడిస్తే బాగుండనని ఇన్సెక్యూరిటీ? చిన్న ఇన్సెక్యూరిటీ. ఏడవడం వస్తుంది, బట్ నేను ఏడిస్తే చాలా అసహ్యంగా ఉంటాను అనేది నాకు ఉండిపోయింది. ఓకే. ఎందుకంటే లైఫ్లో పెద్ద ఎక్కువ ఏడ్చిన ఇన్సిడెంట్స్ తక్కువ. ఓకే, అది మగాళ్ళకి అనేలో కదా కేటగిరీ వేస్తే అందరికి తక్కువ లోపల ఏడుస్తూ ఉంటాం కదా. లోపల మొత్తం నింపి 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 ఏదో ఒక్కరోజు బస్ట్ అవుతుంది. అదే మనం తక్కువ ఇన్స్టెన్సెస్ కింద వేసేసుకుంటాం. సో అలా అనిపించినప్పుడు ఆ ఎమోషన్ పండించడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నేనేం చేశానంటే, ఒక రూమ్లో లాక్ వేసుకొని సెల్ఫ్ రికార్డ్ చేసుకొని ఏదో ఊహించుకొని ఒక సిచ్యువేషన్ అనుకొని యూస్ టు క్రై. సో ఎక్కడో తెలియకుండా అది నాకు హెల్ప్ అయింది. ఓకే, ఐ క్యాన్ క్రై అనే కాన్ఫిడెన్స్ రావడం, ఓ సిచ్యువేషన్ని ఊహించుకొని రిలేట్ చేసుకొని నేను ఆ ఎమోషన్ పండించగలుగుతాము అన్నది వచ్చింది. అండ్ ఆల్సో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి కదా, బ్లింక్ చేయకపోతే నీకు టీయర్స్ లాగా వస్తాయి. అప్పుడు అది వచ్చి, ఇప్పుడు మనం గ్లిజరిన్ పెట్టుకుంటాం. గ్లిజరిన్ పెట్టుకున్నప్పుడు చూసినట్టు ఏడుస్తున్నట్టే ఉంటది, కానీ ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. అదే నేను చాలా అంటే కళ్ళల్లో ఫుల్ ఎర్రగుంటాయి, ఈ చీక్ బోన్స్ కదలవు, మొహంలో ఎక్స్ప్రెషన్ ఉంటాయి. నమ్మాలి ఎప్పుడు నువ్వు ఏడుస్తున్నట్టు. లోపల ఫీల్ అవ్వకపోతే మేబీ టీయర్స్ రాకపోవచ్చు, బట్ లోపల ఫీల్ అయితే దట్ కమ్స్ ఆన్ యువర్ ఫేస్. సో ఐ థింక్ చిన్న వర్క్షాపులు చేసుకుంటే ఇవి ఇంకా ఈజీ అవుతాయి. ఐ ఫీల్ అలాంటివన్నీ ఏవో బోల్డ్ చేసాం. అంటే ఇది అక్కడ కూడా సేమ్ ఉంటుందా యుఎస్ లో వర్క్ షాప్స్? వెరీ సిమిలర్. ఓకే. అక్కడ అంటే మెథడ్ యాక్టింగ్ లో ఏంటంటే కొన్ని ఎలా ఉంటాయంటే, దే విల్ ఆస్క్ యూ టు బీ ఏ క్యారెక్టర్, దే విల్ గివ్ యూ ఏ టైమ్, యూ కెన్ వర్క్ ఆన్ దట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హోమ్లెస్ గా ఇలాగా అడిగారంటే దానికి మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి, తర్వాత ఒక ప్రిపేర్ అయిన తర్వాత ఒక యాక్ట్ ఉంటుంది, వీ కెన్ గో పర్ఫామ్. సో దట్ అండ్ ఆల్ హెల్ప్. మనకి ఏంటంటే అబ్జర్వేషన్స్, ఆ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తాం కాబట్టి సమ్వేర్ ఇండ్యూస్ అవుద్ది. లైక్ ఓ ఇలా అయితే ఇలా చేయాలి, ఆ చిన్న బాడీ లాంగ్వేజ్. ఓకే. అప్పుడు దాన్ని అవన్నీ మనం ఇంకా వచ్చిన స్క్రిప్ట్ దాన్ని బట్టి వీ హావ్ టు అడాప్ట్, మౌల్డ్ చేసుకోవాలి. బట్ టెల్ మీ, ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అనుకున్నాం కదా, ఏడవడం అనేది, డూ యూ స్టిల్ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీ దట్ యూ వాంట్ టు కాంకర్ ఇన్ ద ఫ్యూచర్? లేకపోతే ఇప్పుడు వచ్చే ఉన్నాయి. అంటే ఎవ్రీ టైమ్ ఐ డూ ఏ న్యూ క్యారెక్టర్ ఐ ఫీల్ లైక్ లిటిల్ నర్వస్ ఉంటుంది ఇనిషియల్గా 1-2 days. ఇప్పటికీ ఏదైనా కొత్త సెట్కి వెళ్ళి కొత్త పీపుల్తో చేసేటప్పుడు చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఆ చిన్న వార్మప్ 1-2 days అయిన తర్వాత ఐ విల్ గెట్ మోర్ కంఫర్టబుల్. ఓకే. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఐ హ్యావ్ టు వర్క్ మోర్. ఐ ఫీల్ బెటర్ ఇఫ్ ఐ ట్రావెల్ మోర్ విత్ ద డైరెక్టర్. ముందు వర్క్షాపులు చేసుకుంటే ఇంకా మంచిదని నా ఫీలింగ్. నాకు సెట్లో నాకే ఈజీ అవుతుంది, రేదర్ దెన్ ఐలాండ్ నన్ను వర్క్షాప్ చేయమంటున్నారు అని కాకుండా వాళ్ళు వచ్చి నన్ను పిలిస్తే నాకు ఇంకా ఐఎమ్ మోర్ హ్యాపీ. ఎందుకంటే దట్ హెల్ప్స్ మీ టుమారో ఆన్ ద సెట్. సో నాకు ఈజీ అయిపోతుంది, ఐ కెన్ బీ మోర్ కాన్ఫిడెంట్, ఐ కెన్ పర్ఫార్మ్ బెటర్. సో ఇన్ దట్ వే ఐ హ్యావ్ ఫ్యూ ఇన్సెక్యూరిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు ఎమోటింగ్ ఫ్యూ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్. ఓకే. సో స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. సో నెమ్మదిగా కొన్ని బెటర్ అవుతున్నాయి. సో సమ్ టైమ్స్ మానిటర్ ఒక్కొక్కసారి చూసుకున్నప్పుడు దరిద్రంగా ఇచ్చామేంటి, ఇంకొక 1 more ప్లీజ్ ఇలాంటివి ఉంటాయి. అది ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్. బట్ చిన్నప్పటి నుంచి మీ తాతగారితో కూడా సెట్లకు వెళ్ళడం, అప్పుడు అంటే యాక్టర్స్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేయాస్ కదా, అంటే వాళ్ళు ఇంతమంది మధ్యలో పని చేయాలి అనేది ఒకటి ఉంటుందా? ఆ కేయాస్ మేనేజ్మెంట్ మనం ఎంత ఈ ప్రాక్టీస్ అంతా చేసుకుంటూ వచ్చినా, అంటే నేను నా యాక్టింగ్ ఇది ఇమోషన్ కి నేను ఇలా చేస్తా, ఇంకో దానికి ఇలా చేస్తా, ఇమోషన్ మనం ప్రాక్టీస్ చేసుకొచ్చినా కేయాస్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది ఆ సెట్ లో చాలా
యూనో ఇన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడు సడన్గా ఏదైనా లైట్ పోతుంది తొందరగా చేసే అన్నప్పుడు అది అప్పుడప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో అంటే మనం ఆ లైట్ పోతే ఇప్పుడు నేను ఎమోషన్ రావట్లేదు అని కూడా అనలేము, పర్ఫామ్ చేసేయాలి. అండ్ పర్సనల్లీ ఏముంటుందంటే నాకు ఇప్పుడు మన నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొంచెం కంట్రోల్లో ఉండాలి. నాకు నెక్స్ట్ నేను ఏం ఎమోషన్ పర్ఫామ్ చేస్తున్నా, లేకపోతే నేను ఏదైనా కెమెరా ముందర ఉండాలి అంటే ఏం చేస్తున్నాను అనేది నాకు తెలియాలి అంట. కానీ అక్కడ లైట్ వెళ్ళిపోతుంది, నువ్వు ఏదో ఒకటి చేసి అంటే ఏదో ఒకటి రావడం కష్టంగా ఉంటుంది. సో ఆ ఏదైతే ఉంటుందో ఆ రెండు ప్యారలల్ గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, అది ఎలా నడుస్తుంది ఇప్పుడు ఫర్ యూ? అంటే నౌ ఐ గాట్ మచ్ బెటర్. ఇనిషియల్గా ఏంటంటే నాకు క్లారిటీ ఉండేది కాదు. ఇనిషియల్గా డైరెక్టర్ చెప్పినప్పుడు అసలు డైరెక్టర్ చెప్పింది నేను చేస్తున్నానా, ఇన్ని చేయలేకపోతున్నాను కాబట్టి ఆడు ఓకే చేసేస్తున్నాడా, జస్ట్ భయము. ఓకేనా బ్రో ఓకేనా ఏంటి, ఇది చాలా ఉంది నాకు. ఆనెస్ట్లీ సేయింగ్ నాకు ఇది నేను చంటేస్తుంటా వెళ్ళి, బ్రో ఓకేనా ఓకే బ్రో అదే అంత ఈజీగా ఓకే అనేసి నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, వచ్చిందా లేదా అని భయం ఉంటుంది. ఇప్పుడు అది కొంచెం తగ్గింది. ఓకే, ఎందుకంటే చేసి ఓకే ఈ ఎమోషన్కి ఇది కరెక్టే ఇచ్చాం మనం అన్నది ఈవెన్ ఒక్కోసారి మానిటర్ చూడపోయినా మనం అర్థమైపోద్ది. టేక్ అయిన వెంటనే ఒక రియాక్షన్ అర్థమైపోద్ది. ఇనిషియల్గా నాకు చాలా ఉండే, ఎలా అంటే అసలు ఏంటి నేను చేయగలుగుతున్నానా, కేపబులా కాదా, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి అనమాట. ఐ విల్ బీ వెరీ కాన్షియస్. సో లక్కీలీ ఏంటంటే ఫేస్లో తెలిసేది కాదు, అంటే ఆ నర్వస్నెస్ అది వెన్ దే సే యాక్షన్ మేబీ 1-2 times యువర్ ఫీలింగ్ కాన్షియస్ అని తెలుస్తుంది అన్నది ఇనిషియల్ ఫస్ట్ ఫిలిం అప్పుడు చెప్పారు. ఓకే ఓకే. ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే నెక్ ఇలా ఉండేది నాకు, అది కొంచెం ఫేవర్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఏంటంటే వర్క్ షాప్స్ చేసినప్పుడు, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కరెక్టే. నేను ఎప్పుడో షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను అనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్, అప్పుడు ఇవన్నీ కెమెరా పెట్టుకో చిన్న కింద దింపు అవన్నీ చెప్పరు కదా మనం చేసిన యాక్టింగ్ ఏమి లేవు. సో నెమ్మది ఐ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఐ లెర్న్డ్ ఇట్ త్రూ లైక్ ఆల్ దిస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అండ్ దీనికి నాకు ఒక ఎగ్జాంపుల్, నేను ఒకసారి బొమ్మన్ ఇరానీ గారిది ఒకటి చూసా ఇంటర్వ్యూ. 3 Idiots సినిమాకి ఆయన వీరు సహస్రబుద్ధి ద గ్రేటెస్ట్ క్యారెక్టర్, దానికి ఐకానిక్ క్యారెక్టర్, అది ప్లే చేస్తుంటే ఒక ఇమోషన్ రావట్లేదంట ఆయనకి. సేమ్ ఇందాక అనుకున్నట్టే అది బాగొచ్చిందా అని అడుగుతుంటే చేపిస్తున్నా రావట్లేదంట. అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాజ్ కుమార్ హిరానీ గారు నువ్వు ఏదో ఒకటి చేసి నేను BGMS మేనేజ్ చేస్తా అన్నాడంట. అది యాక్టర్కి ఎలా ఉంటుంది, ఆయన నన్ను నువ్వు తిట్టు నేను ఫీల్ గాను, ఇది ఎంత పెద్ద ఇన్సల్ట్ తెలుసా నాకు, నువ్వు చేయలేకపోతున్నావురా నువ్వు, నేను BGMS మేనేజ్ చేస్తా అనడం ఆ రోజుగా నాకు వస్తే బ్రో అచ్చా బాబోయ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చాలా సీరియస్గా ఒకటి ఏదో చేస్తూ ఉంటామా, ఇప్పుడు పబ్లిక్లో చేస్తున్నామంటే కెమెరా అక్కడ పెడతారు, ఆ చుట్టూ జనాలు ఇలా ఉంటారు, మనం ఇలా సీరియస్గా ఏదో డైలాగ్ చెప్తుంటే ఆడు అక్కడి నుంచి నవ్వుతూ ఉంటాడు, ఆడు ముక్కు గెలుకుంటుంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఆడికి ఎవరైనా చెప్పండి పక్కకి వెళ్ళండి, పోనీ అటు నుంచి వద్దు పక్కకి వెళ్ళండి, అక్కడి నుంచి ఆడు ఫోటో అని. మొన్న జరిగింది నాకు, వైజాగ్లో సాంగ్ షూట్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఎగ్జిబిషన్లో టైం అయిపోతుంది, ఇలాగే టైం అయిపోతుంది, అదేమో లైట్ అంతా సెట్ చేశారు, వర్షం పడే ఛాన్స్ ఉంది, చంద్ర బాబు అంటే అక్కడి నుంచి ఒకడు ఇలా చూస్తా, బాబు భలే ఉంటాయి ఇలాంటి ఏం అనలేము. అమ్మో. బట్ ఇలా ఇది మన బాధ అవుతుంది కదా. కొంతమంది యాక్టర్లు చూస్తుంటే వాళ్ళు నాకు మస్తు జలస్ అనిపిస్తుంది వాళ్ళకి స్కిల్కి. వాళ్ళు ఎలా అంటే కెమెరాని ఇక్కడ పెట్టుకుంటాను, నువ్వు న్యాచురల్గా ఎలా చేస్తావు, వాళ్ళ జనాలకు చెప్పరు కూడా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలియకూడదు, నేను కెమెరా పెట్టుకుంటే న్యాచురల్గా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ ఐ పుట్ యూ, కెన్ యూ యాక్ట్? యా, దట్ ఈస్ డిఫరెంట్ అగైన్. అంటే మీరు న్యాచురల్ గా మనం ఈ గొరిల్లా షూట్స్ చేసినట్టుగా గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ డూయింగ్ ఇట్ ఇస్ డిఫరెంట్ అగైన్. వి డిడ్ ఇట్ ఆల్సో, చేసాం కొన్ని. ఏంటంటే ఇప్పుడు SFX ఈ 3 అవి చిన్న బాడీస్ పెట్టుకొని మెట్రోల్లో వెళ్ళిపోయి చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఏంటి పక్కన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి మరీ తెలియకుండా ఉంటారు, ఏంటి షార్ట్ ఫిల్మా ఇలా అంటారు. అవును భయ్యా, మన దారి మనం చేసుకోవాలన్నమాట, అదర్వైజ్ కుదరదు. అంటే మన లో బడ్జెట్ సినిమాలకి ఇంకా ఎన్ని తప్పో. ఎందుకు దీంట్లో కూడా ధనుష్ గారు కుబేరాలో చేశారు, హీ వెంట్ ఇన్ టు ద స్ట్రీట్స్, హీ డిడ్ ఇట్. సో శేఖర్ గారు వాంట్స్ దట్ న్యాచురల్, అది మిస్ అవ్వకూడదు, సెట్లో చేయడం కాదు. సో
ఐ థింక్ సమ్వేర్ దట్ బ్యూటీ కమ్స్ అలాంటివి చేసినప్పుడు. నేను కొన్ని అలాంటివి ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఐ థింక్ అదేంటంటే మోర్ ఫన్ యాక్చువల్లీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూటింగ్. ఓకే, డైరెక్ట్ ఐలైన్ లో ఎవడో ఒకటి అది కెమెరా పెట్టి నువ్వు సీరియస్ సీన్ చేస్తుంది. అండ్ బ్రో, షార్ట్ ఫిల్మ్స్ అంటే యువర్ గ్రేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ నేను చూసా. దాన్ని ఎలా బ్రో ప్రొనౌన్స్ చేసేది అసలు? మనసా నమః అనే కదా. మమ్మీని అడిగి, అమ్మ ఇదేంటమ్మా తెలుగులో ఉంది, గట్టి మీనింగ్ ఉందా దీనికి, మనసా నమః అని ఉంది ఏంటంటే నాకు కూడా అర్థం కావట్లేదురా. అది నేను చెప్పిన వెంటనే మమ్మీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది నేను పలికిన దాని ప్రకారం. బట్ యా, చాలా డిఫరెంట్ అనిపించింది బ్రో చూసినప్పుడు. అండ్ నేను యూట్యూబ్లో చూసినప్పుడు థ్యాంక్స్ లిస్ట్ అని చెప్పి ఒక 30-40 పేర్లు ఉన్నాయి. సో వాట్ వాస్ దాట్ లైక్? అంటే హైయెస్ట్ యూనో అవార్డ్స్, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చింది అని, ఆస్కార్ క్వాలిఫైడ్ అని ఉంది. నేను అంటే నాకు తెలియదు ఆస్కార్ క్వాలిఫైడ్ అంటే దేని అంటారు. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఆస్కర్స్? అంటే నామినేషన్స్ కి బిఫోర్ ఒక 500-1000 ఎంట్రీలు వస్తే దాని నుంచి ఫిల్టర్ చేస్తారు కదా. ఓకే, సో దట్ ఈస్ లైక్ క్వాలిఫైయింగ్. ఓకే, దాని నెక్స్ట్ స్టెప్ కి మళ్ళీ నామినేషన్. సో ఆ లిస్ట్ లో మాది క్వాలిఫై అయింది. సో బట్ గాట్ లైక్ ప్లస్ 1000 అవార్డ్స్ వచ్చాయి. 1000 అఫీషియలీ 567 సంథింగ్ రిజిస్టర్డ్ అవార్డ్స్. ఓకే, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, తర్వాత LAFA అని లాస్ ఏంజల్స్ ఫిల్మ్ అకాడమీ, ఇలా ఈ అవార్డ్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో దానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఏ షార్ట్ ఫిల్మ్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా అయిందంటే ఐ థింక్ 2018. సో ద లవ్లీ పార్ట్ ఈస్ ఆఫ్టర్ మై ఫస్ట్ మూవీ నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓ ఓకే, నేను ఇంకా ఓకే. అది ఒక సినిమా ఆడుతుంది ఫస్ట్ది, అనగనగా ఒక ప్రేమ కథ అని చెప్పి. ఓకే, అందులో చాలా వేషాలు వేసా. బట్ ఐఎమ్ లక్కీ, నా ఫస్ట్ సినిమా కేఎల్ఎన్ రాజు గారు ప్రొడ్యూసర్. ఓకే, ఓకే. కేఎల్ఎన్ రాజు గారు అంటే డివిఎస్ రాజు గారు ఉండేవారు. రంగీలా పాత సినిమాలన్నిటికీ ఆయన ఫైనాన్స్ చేశారు. ఓకే, ఓకే. సో ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఇన్ ఏ వే నాకు అది పెద్ద ఆపర్చునిటీ. సో మంచి ఎక్స్పీరియన్స్. సో ఆఫ్టర్ దట్ దీపక్ ఇలా చేద్దాం ఒక సినిమా అనుకొని దిగినప్పుడు, సినిమా చేద్దామని దిగాం ఫస్ట్. ఓకే, దానికి ఇప్పుడు మనం ప్రొడ్యూసర్కి ఎలా పిచ్ చేయాలి? సో వి డిడ్ ఏ డెమో. దట్ ఈస్ వాట్ మనసా నమః. ఓకే, ఆ డెమో మనం ఇంకా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు వి థాట్ లైక్ ఇంకా ఇవన్నీ వెళ్ళి చూపించే అంత సీన్ మన దగ్గర కూడా రానిరు, సరే యూట్యూబ్లో వేసేద్దాం. వేస్తే సుకుమార్ గారు, గౌతమ్ వాసుదేవ్ గారు వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. ఐ సా ఏ షార్ట్ ఫిలిం అది ఇది అని చెప్పి. మనం అంతా చేసామా అనుకున్నా, వచ్చిన తర్వాత ఏంటి రియాక్షన్ ఏమై ఉంటుంది అని చెప్పి. సో వీఆర్ లైక్ ఏంటి ఇంత రెస్పాన్స్ వస్తుంది దీనికి అని చెప్పి. సో అది ఎంట్రీస్కి దీపక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, సో హీ సెంట్ అనమాట. ఇట్స్ వెరీ క్యూట్ స్టోరీ, లవ్ స్టోరీ. యా అంటే అంటే వాట్ వాస్ ద థాట్ బ్రో? అంటే చేసుకునేటప్పుడు మొత్తం రివర్స్ లో వెళ్తుంటది కదా పర్టికులర్ షాట్. అంటే బైక్ దగ్గర ఉన్నప్పుడు యు ఆర్ టాకింగ్ టు హర్ అండ్ బైక్ లో అద్దంలో చూస్తే మిర్రర్ లో చూస్తే లవ్లీ షాట్. నో యా, అంటే గేర్ పెట్టుకుంటే తెలిసిపోవాలి కదా మరి ఎలా మేనేజ్ చేశారు అనేది నాకు తెలియదు. ఆ ర్యాంప్ లో వి షిఫ్టెడ్. ఒకే షాట్ కాదు బట్ ఒక షాట్ లా కనిపిస్తుంది. ఒకే షాట్ లా అనిపిస్తుంది. ఇంకో దాంట్లో నాకు భలే ఇష్టమైంది ఏంటంటే తెగిపోయే దారం చిన్న గాలి వారికైనా తెగిపోద్ది, పెద్ద వరదకైనా. సో ఆల్ దిస్ మేక్ సో మచ్ ఆఫ్ సెన్స్. అంటే పెయిన్ తెలుస్తుంది. యా, అండ్ డైలాగ్ ఇంకోటి వేలంతే కదా అన్నది, ఇది తగిలిందిరో అనుకున్నా అమ్మాయి చెప్పంగానే తగిలింది, గట్టిగా తగిలింది. వెరీ అంటే ఆ సిచ్యువేషన్ కి యాప్ట్ కదా. అంతే, బాయ్స్ ఎలా ఉంటారు. సో అవన్నీ జనాలు భలే. ఇంకోటి ఉంటుంది, ఏ లెఫ్ట్ ఏ రైట్ అంటది. అది ఎంత మంది చేశారు. మై సిస్టర్ డస్. గర్ల్స్ కి ఐ డోంట్ నో ఇది ఎలా అవుతుందంటే వి సౌండ్ లైక్ సెక్సిస్ట్, బట్ ఆ సిచ్యువేషన్ లో అలా జరిగింది. ఆ క్యారెక్టర్ అంతే. దాని పే ఆఫ్ కూడా బ్రో నేను అది చూస్తున్నప్పుడు అబ్బా అవుతుంది ఇలా అనే అవుతుంది. ఆఫ్ కోర్స్ ఎన్నయ్యే ఎందుకు ఏంటంటే అలా అంటే
అంత నార్మల్గానే అవుతుంది. సీన్ అయిపోయింది, ఓకే, లెఫ్ట్కి రైట్కి చాలా మంది చూస్తుందా నార్మల్ సీన్ అనుకున్నా. తర్వాత లెఫ్ట్ రైట్ నాకు తేడా తెలియదు కదా, నువ్వే వచ్చి చూసుకో, పైకి వచ్చి తీసుకోండి, మర్చిపోవే ఏది అన్నట్టు ప్రాపర్ కైండ్ ఆఫ్ రిలేటబిలిటీతో చక్కచ్చుంటుంది అది. ఆ నర్వ్ ట్యాప్ చేశాను నాది. థ్యాంక్ యూ. సో యా మనసాద నమః. నేను క్రేజీ షార్ట్ ఫిల్మ్ చేశాను. యూ హావ్ టు వాచ్ దిస్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ బ్రీచ్ అని ఒకటి చేసాం. ఓకే, శ్రావణ్ చూపివా బ్రీచ్ ఒకసారి, అంటే హౌ డస్ ఇట్ లుక్? బ్రీచ్ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ అని కొడితే విల్ గెట్ లైక్ 1 minute వస్తుంది. 1 minute, దట్ ఈస్ బెటర్. రితేష్ రానా ఏ క్యా హై బాయ్, మన ఈసీఎల్ బ్యాచ్ అది. క్రేజీ. సో గెస్, ఇది ఒక 20 minutes ఉంటుంది. ఎంత అయి ఉంటుంది బడ్జెట్? యూ గెస్ ఇట్. నాకు చాలా గట్టిగానే అనిపిస్తుంది బ్రో. అంటే కొంచెం తెలిసింది ఏమో, అంటే జస్ట్ ర్యాండమ్ గెస్. 10 years బ్యాక్. 10 years అంటే 10 years బ్యాక్ షార్ట్ ఫిల్మ్లకు పెట్టేది 50 ఎక్కువ. 50 నాకు తెలిసి 7,000 ఎంత. 7,000 తీసాం అది. అది కూడా దేనికైందంటే నర్ఫ్ గన్స్ ఉంటాయి కదా, నర్ఫ్ గన్స్ కి బ్లాక్ పెయింట్ కొట్టడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వాస్ గన్ సెకండ్ పట్టుకొచ్చాను, రియలిస్టిక్ గా ఉన్నాయి. అంటే లవ్లీ పార్ట్ ఈస్ దట్ డైరెక్టర్ థామస్ జై. దట్ గై ఇస్ ఎ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సో హీ నోస్ లైక్ మొత్తం ఫ్రేమ్లన్నీ మనోడే చేసుకున్నాడు కూర్చొని. ఒక సిపియూ ఇచ్చేసి ఒక రూమ్ లో వదిలేస్తే వారం తర్వాత బయటకు వస్తాడు. ఆ బ్యాచ్ అనమాట. సో హీ డిడ్ అమేజింగ్ జాబ్. మతోదలరాకు కూడా హీ వర్క్డ్. సో ఆ బ్యాచ్ రితేష్ ఇస్ వన్ హూ ఇస్ హ్యాండింగ్ ద కెమెరా. అప్పుడు ఓకే వీళ్ళే చేసుకుంటారు. ఒక టీం ఉంటుంది, దే విల్ ఓన్లీ డూ అనమాట. ఒక 4 ఉంటారు. సో వాళ్ళే చేసుకుంటారు అనమాట. ఇది కూడా దీని తర్వాత మేము మళ్ళీ రామాయణం అని ఒకటి చేసాం. చిన్నది ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఓకే, సెండ్ యూ పిక్చర్. జస్ట్ ద పిక్చర్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైక్ షోస్ యూ సో మచ్ స్టోరీ. సో దిస్ ఇస్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇదంతా కాదు? ఆఫ్టర్. ఇది ముందు. దీని తర్వాత ఫస్ట్ ఫిల్మ్ చేశాను. సో ఐ వాజ్ సపోజ్ టు డూ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇన్ యూఎస్. ఓకే, నాకు అక్కడ ఆఫర్ వచ్చినప్పుడు ఐ వెంట్. ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ చేద్దామని వెళ్ళాను. యాజ్ యూజువల్ ప్రొడ్యూసర్ హ్యాండ్ జంప్. మేము అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక హౌస్లో ఎలా అంటే వృంద గారు, పీజీ వృంద గారు, హీ వాజ్ సపోజ్ టు బి ద డిఓపి. ఓకే, కూల్. సో ఆయన, నేను, 2-3 ఇంకా అదర్ యాక్టర్స్, మేమందరం ఒక బిగ్ బాస్ హౌస్లో మమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్బిఎన్బిలో క్వీన్స్లో పడిశారు. ఏ బయట రావద్దు, పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారంటే మేము నిజంగానే పోలీసులు వచ్చేస్తారు ఫస్ట్ టైం. సో ఇంకా జాగ్రత్తగా ఉండి పక్క తీసుకెళ్ళి అన్నం బ్రహ్మలో పప్పు అన్నం తినిపించి మమ్మీకి నేను ఫోన్ చేసి, మమ్మీ నాకు చికెన్ పెట్టట్లేదు. సో ఇదంతా నడిచిందండి. పొద్దున్న లేచిండే పాటలు సేమ్ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండేది అలా ఉండేది. 5 bedrooms, అక్కడ క్రూ అంతా. మేము సినిమా చేసేయాలి, ఇది కాన్సెప్ట్. పాటలతో లేపారని కొంపదీసి ఒక నిజం. అమ్మో, కింద ఒకడు ప్లే చేసేవాడు ఏదో పాట. ఓకే, పొద్దున్న అయింది. పక్కనింటి ఉదయం 8 గంటలు ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది. సో బట్ ఇట్ వాస్ ఫన్. అంటే ఒక ఫస్ట్ టైం ఒక బ్యాచులర్ ఎక్స్పీరియన్స్. వింద గారు లాంటి టెక్నీషియన్. సో ఎర్రదిద్దాం ఈ సినిమా అయిపోయింది ఇంకా అన్న ఫీల్తో చూస్తే సడన్ గా ఒక రోజు ఐ థింక్ దిస్ ఇస్ వీఆర్ కాలింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రొడ్యూసరు యూ కెన్ ఫ్లై బ్యాక్ టు ఇండియా అన్నాడు. ఇంట్లో ఏం చెప్పాలి, నేను సినిమా చేసేస్తున్నానని చెప్పొచ్చాను. చేస్తూ మధ్యలో చికెన్ పెట్టట్లేదు అన్నాను, కానీ చేస్తున్నానని చెప్పాను. అందుకే వద్దు, కావాలంటే చికెన్ పెట్టద్దు. సో ఇంకా ఎలా అంటే స్టేట్ అయిపోయి ఆ రోజు నైట్ న్యూయార్క్లో అదేదో రూఫ్ టాప్ బార్ ఉంటే వెళ్ళిపోయి అమ్మా అయిపోయింది జీవితం అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇండియా వచ్చేసా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాయి అనమాట. అంటే ఇప్పుడు చెప్పుకుని నవ్వుకుంటాం కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ప్యాక్ మళ్ళీ నేను ఎంఎస్ చదవాలా, నాకు ఆ ఓపిక ఉందా? చదువు జోలికి వెళ్తే ఇక్కడికి బట్ డూ యూ థింక్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు అంటే చేసినప్పుడు 2018-17 కోవిడ్ కంటే ముందర
షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇట్ వర్ అ థింగ్, కానీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి చూస్తున్నారా జనాలు? ఐ డోంట్ థింక్ సో. అంటే అప్పుడులాగైతే లేదు ఫర్ షూర్. ఏదైనా వెరీ యునీక్ కంటెంట్ ఏమైనా చేస్తే చూస్తారేమో, బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ప్రాపర్లీ రెదర్ దెన్ ఓన్లీ ఫర్ యూట్యూబ్. ప్రాపర్గా ఏమైనా ప్లేస్ చేయాలేమో. ఇప్పుడు ఓటీటీస్లో కూడా వచ్చేస్తున్నాయి షార్ట్స్ అని చెప్పి అవన్నీ. సో కంటెంట్ ఈజ్ ఎవ్రీవేర్. ఐ థింక్ యూ షుడ్ నో వేర్ టు ప్లేస్ ద కంటెంట్ ఆల్సో. సో నాకు తెలిసి ఇప్పుడు కొంచెం కష్టమే. ఒక టైంలో అయితే మామూలు ఎంకరేజ్మెంట్ కాదు. అసలు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఐ థింక్ ఇప్పుడు అది కొంచెం మారింది. అదే అనిపించింది. అంటే ఇప్పుడు చూసినప్పుడు నాకు అది మనసనమా చూసినప్పుడు నాకు డిఫరెంట్ అనిపించింది మళ్ళీ చూసినప్పుడు. అండ్ ఇప్పుడు ఇది చూసినప్పుడు అరే క్రేజీ అనిపిస్తుంది బ్రీచ్ అనేది చూసినప్పుడు కూడా. సో ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉండాలి కదా షార్ట్ ఫిల్మ్ చూడాలంటే కూడా ఇప్పుడు. ఎందుకంటే అందరి దగ్గర కెమెరా ఉంది, అందరు చేస్తున్నారు, కానీ ఏది యూనిక్ గా ఉన్నది, ఏది దాన్ని ఎలా పొజిషన్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. బట్ యా మ్యాన్. అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఓకే, ఇప్పుడు మనం తీసిన ఫస్ట్ సినిమా ఓకే. డూ యూ రిమెంబర్ ద ఫస్ట్ మూవీ దట్ యూ వాచ్ ఇన్ ద థియేటర్? First movie I watched in the theater. I think I remember. గుర్తుకొస్తున్నాయని మెల్లగా వెనకాల తీసుకుంటాం ఇప్పుడు చెప్పి. I think I remember watching భైరవ దీపం ఎక్కువ థియేటర్. ఓకే ఓకే. ఎలా ఉండేదంటే మాకు అప్పుడు మాకు సూలూరుపేట అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. శ్రీహరికోటకి వెళ్ళాలంటే సూలూరుపేట నుంచి వెళ్ళాలి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ స్మాల్ టౌన్. ఇప్పుడు ఎపిక్ అని వియోలో ఒక థియేటర్ ఉంది అక్కడ. అక్కడ ఏంటంటే అప్పుడు అవన్నీ ఉండేవి కాదు కదా టౌన్ లో, చిన్న థియేటర్లో. సో వీకెండ్ ఫన్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమా చూడటం. సో డాడీ వీకెండ్ సాటర్డే ఈవినింగ్ తీసుకెళ్లేవారు. సో యూస్ టు గెట్ దిస్ ఫ్లాస్క్ లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చేవారు. కూర్చొని ఐ యూస్ టు వాచ్ మూవీస్. భైరవ దీపం నాకు తెలిసి 3-4 times థియేటర్లో చూసాం. నెక్స్ట్ వీకెండ్ అంటే I don't know that fantasy and all. అసలు టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ కదా. సో గుర్రాలు, ఫ్యాంటసీ, రాజులు, ఇవన్నీ ఆ ఎగిరే పక్షి, సో ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉండిపోయాయి అన్నమాట. నేను వీకెండ్ వస్తే పదండి సినిమా. ఐ థింక్ భైరవ దీపం. అండ్ ఇన్ యువర్ కాలేజ్ డేస్ అంటే గీతం కదా, వైజాగ్. సో అసలు వైజాగ్ అంటేనే ఇక సినిమాలు చూడమంటే అక్కడ బూతులో చూస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే ఫేమస్ థియేటర్స్, జగదాంబ థియేటర్ కానీ ఏదన్నా. సో ఇన్ దోస్ డేస్ హౌ వాజ్ యువర్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్ లైక్? లేకపోతే ఏదన్నా దట్ యు రిమెంబర్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్ కాదు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళేది, వాట్ వాజ్ లైక్? అంటే క్రేజీ థింగ్ ఇస్ వైజాగ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ షోకి వెళ్ళాలి అంటే ఒక 10 నిమిషాలు టైం ఉన్నా వెళ్దామా పద అంటే ఇక్కడ మనం ఈవినింగ్ అనుకుంటే రాత్రికి వెళ్ళడం, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, ఏదో బైక్ తీసి అలా వెళ్తే అలా థియేటర్ ముందు ల్యాండ్ అవుతాం. సో జగదాంబ నాకు తెలిసి అది ఆ ఎక్స్పీరియన్స్ వేరే. ఇప్పటికే ఐ ఫీల్ దట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఏ మూవీ. ఓకే, గుర్తుందా ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ జగదాంబ థియేటర్? కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసాము. ఏంటిది మన రాహుల్ రవీంద్ర గారిది వాట్ ఈస్ దట్ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇది అందాల రాక్షసి క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే అప్పుడు ఏంటంటే పెద్ద హీరో సినిమాలు చూడడం వేరే. మిర్చి ఒకటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సినిమాలు ఏంటంటే సర్ప్రైజింగ్. అసలు ఓ చిన్న సినిమా ఒకటి వచ్చిందంట చూద్దాం అని వెళ్ళి చూస్తే అసలు ఎరగదీస్తాడు అనమాట. అదొకటి ఐ కాంట్ ఫర్గెట్. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిన సినిమా మిర్చి. ముందు రోజు రాత్రి వెళ్ళి టికెట్లుకి లైన్ కాసి పొద్దున్న ఫ్యాన్ షో వేస్తే అమ్మ అలసిపోయి కంపు కొడుతూ సినిమా చూసి అయిపోయింది, మామూలు సినిమా కాదు అని చెప్పి బయటకు వచ్చి మేము ఫస్ట్ షో చూస్తాం. ఫస్ట్ మేమే అంటే అదొకటి ఇలా అదొక అచీవ్మెంట్. నేను ఇప్పటికీ ఐ ఫీల్ నేను మొదటి సినిమా చూసానంటే మన తర్వాత ఎవరన్నా అన్నట్టుంటారు. ఎస్విఎస్సి ఒకటి, సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టుకు కూడా అలాగే అనమాట. నేనేం చేశాను అప్పుడులో పెద్దమామకి ఫోన్ చేసి టికెట్లు కావాలి, ఎలాగైనా కావాలి అని చెప్పి ఒక 30 టికెట్లు తీసుకొని మా బ్యాచ్ వెళ్ళి ఆ థియేటర్ నాదే అన్నట్టు 30 మందే. సో వైజాగ్లో నాకు ఆ ఫన్ ఉండేది. అండ్ ఆఫ్టర్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ వన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏంటి అంటే బేబీ వాజ్ ఇన్ జగదాంబ. మళ్ళీ నా సినిమా నేను జగదాంబలో చూసుకున్నా. డిఫరెంట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకు.
పీపుల్ ఆర్ షౌటింగ్ ఫర్ దిస్ మూవీ విచ్ ఐ యూస్ టు బీ సిట్టింగ్ దేర్ చీర్ చేసేవాళ్ళం, వాళ్ళు మనం చూస్తున్నారు కాబట్టి కిక్. మామూలుగా కాదు, వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. థ్యాంక్ యూ. అండ్ ఇంగ్లీష్ సినిమాలు అంటే ఐ సా ఎ పోస్ట్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్, స్పైడీ మార్వెల్ ఫ్యానా లేకపోతే స్పైడర్ మ్యాన్ ఫ్యానా? మామూలు మూవీస్ ఐ లైక్, ఎస్పెషల్లీ నాకు స్పైడర్ మ్యాన్ అంటే ఎక్కువ ఇష్టం. ఐ డోంట్ నో, సమ్వేర్ ఐ కనెక్ట్. దానికి ఇలా చెప్పక్కర్లా, ఎవ్రీబడి కనెక్ట్స్. స్పైడర్ మ్యాన్ ఇస్ ద గో టు నాకైతే అసలు. బట్ టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్? ఓకే, ఐ థింక్ దిస్ గోనా బి ఏ కాంట్రవర్సీ. ఆండ్రూ గార్ఫీల్డా? ఏమో వేరేలా కనెక్ట్ అయ్యా. హూ ఇస్ యువర్ ఫేవరెట్? నాకు టాబీ మెగ్వైర్. అవునా? యా అంటే ఏమో అంటే ఫస్ట్ పార్ట్ ఈస్ ఆల్వేస్ లైక్ డిఫరెంట్. అంటే చూసిన తర్వాత కూడా అంటే ఏవో కాంప్లికేషన్స్ కొంచెం, ఆ వెబ్ షూటర్స్ వీళ్ళకి న్యాచురల్ గా రావు, వీళ్ళు ఏదో పెట్టుకుంటారు మెషిన్ అన్న, కొంచెం డిసాటిస్ఫైడ్ అది నేను అన్న. అసలు మెయిన్ యూఎస్పీనే అదన్న, ఇక్కడ కుడితే ఇక్కడ ఓపెన్ అవ్వాలి అంతే. అదే కదా ఎన్నిసార్లు ట్రై చేసాం మేము. భయం పోయింది, దాదా ఒకసారి కొట్టవా అన్నట్టు ఆ రేంజ్ ఉండేది. ఇప్పుడు వెబ్ షూటర్స్ అన్ని ఏంటి, ఏమైంది తెలుసా, ర్యాండమ్ గా స్పైడర్ మీద పడి కరిసింది. నేను అమ్మ అంటుకోవట్లేదు ఏంటి ఎంత డమ్ అంటే, స్పైడర్ కరిసింది కదా, ఏం చేంజెస్ రావట్లేదు ఏంటి, ఈ రేంజ్ లో ఉండే. ఫస్ట్ పార్ట్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అయింది, క్రేజీ ఇన్ఫ్లుయెన్స్. బట్ ఆండ్రూ ఎందుకు అంటే ఐ థింక్ కొన్ని సీన్స్ ఎవరు డాక్టర్ ఆక్టోపస్, దిస్ వన్ దట్ లిజార్డ్, సెకండ్ ఆ కారిడార్ లో, స్కూల్ కారిడార్ లో మనోడు ఒక షాట్ ఉంటుంది, ఇలా వ్రాప్ చేస్తాడు వెబ్ తో. అది నాకు బ్యాక్ అసలు ఏంటి అదిరిపోయింది అసలు. ఆ స్పైడర్ ని ఇమిటేట్ చేస్తూ చేసినట్టుగా అనిపించింది. ద వే హీ ఎక్స్ప్రెసెస్ సమ్ లైక్ కనెక్టెడ్ మోర్ విత్. అంటే ద బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అదేనా ఫర్ యు? ఫస్ట్ పార్ట్ టాబీ మెగ్వైర్. ఫస్ట్ పార్ట్ ఈజ్ లైక్ బెస్ట్, ఆఫ్ కోర్స్. అది బేస్ చేసింది మనకు కాబట్టి అది బెస్ట్. బట్ ఏంటంటే యాజ్ ఎ స్పైడీ ఐ లైక్ ఆండ్రూ. ఓకే, నాకు స్పైడర్ మ్యాన్ 3 ద వెనమ్ ఫస్ట్ టైం అనౌన్స్ చేసిన, అసలు నాకు ద క్లైమాక్స్ పోర్షన్ ఎంత హాంటింగ్ ఉంటదంటే, ఆ గంట సౌండ్ పడదు కదా వెనమ్ కి, సో రాడ్స్ పెట్టి నాకు ఏం హీరోయిక్ అనిపిస్తుంది అంటే, అన్ని అటు జంప్ చేసి 2 రాడ్లు పెట్టి ఇటు పెట్టి అది బయట వస్తున్న ప్రతిసారి ఈ బ్యాంగ్స్ దమ్. అది నేను ఎన్నిసార్లు, అప్పుడు సీడీ వచ్చేది, సీడీ షాప్లు ఉండే మా ఇంటి దగ్గర, అది తెచ్చుకుని DVD ప్లేయర్ లో పెట్టుకుని రివర్స్, అది ఉంటుంది సేమ్ ఆ మీమ్. ఒకటి ఉంటుంది, బాబుది ఇలా చూస్తుంటాడు, స్టిల్ ఇప్పటికి వచ్చినా కూడా నేను ఇలానే చూస్తూ ఉంటా. అండ్ దాట్ ఫీల్ అగైన్ మళ్ళీ ఆ ముగ్గురు స్పైడర్ మ్యాన్ మొన్న వచ్చినప్పుడు. దాంట్లో నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, అమ్మాయిని కాపాడేటప్పుడు ఆండ్రూ వచ్చి ఎక్స్ప్రెషన్ ఇలా పట్టుకుని ఇలా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. జెండాకి తెలీదు, ఆ గవర్నికి తెలీదు, మాకు తెలుసు. మ్యూజిక్ కొట్టాడు, తినేసాడు అంతే. టెర్రిఫిక్ సీన్ అసలు. అంటే ఇంకొక సీన్ లో పైన ఇట్లా చూస్తూ ఉంటారు 2 స్పైడర్ మ్యాన్. అంటే ఇప్పుడు నువ్వు హెల్ప్ ఎవరు చేస్తారు నీకు అంటే, సిలోయిట్ షాట్స్ ఉంటాయి పెద్ద టవర్ మీద, ఇద్దరు ఇట్లా పోయినారు. అరే నా మొత్తం చైల్డ్హుడ్ రా, అది బాగుందిరా అని అనిపించినట్టు అరుపులు థియేటర్ లో. అసలు ఒక్కొక్క ఎంట్రీకి టాబీ మెగ్వైర్ వచ్చినప్పుడు అయితే మీకు అవసరం అవి, నాకు అవసరం ఇలా షూట్ చేస్తాడు కదా. ఇదేంటిది మీకు మీ చేతిలో నుంచి రావా అని అడిగినప్పుడు, అవునన్నా రావన్నా వీళ్ళకి ఇద్దరు మొహాలు చూడాలి. బట్ నా ఇప్పుడు వచ్చే బ్రాండ్ న్యూ డే కూడా వెరీ మచ్ ఎక్సైటెడ్. లైక్ ఎమోషన్స్ తో అనిపిస్తుంది. ఐ లవ్ దట్ షాట్. ఐస్ మళ్ళీ డార్క్ అయ్యి మ్యూటేట్ అవుతుంది. ఇప్పుడు అది మ్యూటేషన్ అంట, స్పైడర్ మ్యాన్ మ్యూటేషన్. వెరీ ఎక్సైటెడ్. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు వీళ్ళు కానీ. ఓకేనా, సీటెడ్. లవ్లీ. బట్ ఇమోషన్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు సడన్ గా మాట్లాడుతూ గుర్తొచ్చింది థ్యాంక్ యూ బ్రదర్ ఫిల్మ్ ఆఫ్ యువర్స్. ఓ యా మ్యాన్, అంటే నాకు ఫస్ట్ థింగ్ అప్పుడు కోవిడ్ టైంలో చూసినప్పుడు ఆల్రెడీ కొంచెం క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ అవుతున్నాం. సినిమా ఇంకా కొంచెం లిఫ్ట్ లోనే జరుగుతూ ఉంటది.
హౌ డిడ్ యూ మేనేజ్ టు కీప్ ద సేమ్ ఎమోషన్ మ్యాన్ త్రూ అవుట్ ద ఫిల్మ్? అంటే అంత తక్కువ కదా స్పేస్. అంటే నీకు ఇప్పుడు నార్మల్గా మనం ఏదో పెద్ద సినిమా చేస్తాం అనుకో, యూ హ్యావ్ సమ్ ప్రాప్స్ టు ప్లే విత్. అంటే మనం వర్క్ షాప్స్ లో మనం చేసుకున్నప్పుడు సెట్ లో వేరేలా ఉంటుందిరా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ది స్మాల్ టీవీ, దీని మీద చేసుకునేదో మనం మాట్లాడతాము. అక్కడ మనకు అసలు పర్ఫార్మెన్స్ ఒక్కటే మాట్లాడాలి, ఇంకేం ఉండదు స్కోప్. గ్రేట్ జాబ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ థింక్ అరౌండ్ ద సేమ్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వి డిడ్, రైనీ సీజన్ లో చేసాం అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా నిండిపోయింది. ఇప్పటికీ నాకు గుర్తు, వి షాట్ దట్ లిఫ్ట్ సీన్ ఇన్ 7 days, 6.5 7 days లో ఫినిష్ అయిపోయింది. నాది, అనసూయ గారిది, ఆల్ ద లిఫ్ట్ పోర్షన్స్ 6.5 7 days లో ఫినిష్ చేసి మ్యాడ్ ఫాస్ట్. హోల్ ఫిలిం వి ఫినిష్డ్ ఇన్ 25 days. ఓ లవ్లీ. యా, ఆ టైంలో అలా కొట్టాం, అలా టక్క టక్క టక్క. ద లవ్లీ పార్ట్ ఈస్ ద హోల్ టీమ్. డిఓపి ఆల్సో సురేష్ రఘుతు, ఇప్పుడు మయసబ్బా చేశాడు ఆయన. ఓ లవ్లీ. మ్యాడ్ వర్క్ ఉంటుంది. ఐ థింక్ టుడే ఇస్ హిస్ బర్త్డే. సో దట్ గై అమేజింగ్ టాలెంట్. అదేం చేసామంటే ఒక కిడ్స్ ప్లే జోన్లో ఆ లిఫ్ట్ సెట్ వేసాం. ఓకే, లిఫ్ట్ సెట్ వేసి ఈ డోర్ పీకేసి ఆ డోర్ పీకేసి వి ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ ఆ చిన్న స్పేస్లో. ఐ థింక్ ద కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది ఈ సినిమా మలయాళం సినిమా ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా, వాట్ ఈస్ దాట్, పేర్లు మర్చిపోతాను. మలయాళం దీంట్లో ఫ్రెండ్ పడిపోతాడు, మంజుమల్ బాయ్స్. హౌ దే ఎంగేజ్డ్ అంటే ఒక చిన్న అదే జోన్ లో ఎంగేజ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. అంటే థ్యాంక్ యూ బ్రదర్ ఈస్ ఎ సిమిలర్ కాన్సెప్ట్ వేర్ లైక్ గెటింగ్ స్టక్ ఇన్ సర్వైవల్, బేసిక్లీ సర్వైవల్ థ్రిల్లర్ అన్నట్టే కదా. రైట్, దట్ టు ఇట్ ప్లేస్ ఆన్ ఓన్లీ 2 characters. అండ్ వెన్ యూ సే మంజుమల్ బాయ్స్, వాళ్ళకి అదొకటే ఆ గునా కేవ్స్ లో పడిపోతారు అనేది, కానీ దే హ్యాడ్ మెనీ క్యారెక్టర్స్ టు ప్లే విత్ ఇమోషన్స్ తో ఆడుకోవడానికి. ఇక్కడ ఇద్దరే కదా. అవును అవును. ఇన్ దట్ వే నాకు తెలిసి అనసూయ గారు దాంట్లో ఇరదీస్తారు. అంటే నాకేంటంటే నాకు చాలా వరకు అక్కడ హెల్ప్ అయింది. ప్రెగ్నెంట్ లేడీ ఉంటే, బికాజ్ ఇన్ హర్ పర్సనల్ లైఫ్ తను మదర్ కాబట్టి షీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ అనమాట. అంటే ఒక ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఉంటుంది, హౌ దే ఫీల్, ఆల్ దట్. అంటే డైరెక్టర్ కూడా హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ద క్యారెక్టర్స్ లైక్, ఇఫ్ యు సీ క్లైమాక్స్లో బేబీ బోర్న్ అయినప్పుడు, దట్స్ లైక్ అబీస్ రీబోర్న్. The character, my character, with the baby, Abhi comes out crying. If you observe all the details, చిన్న బేబీ ఏడుస్తూ ఆ క్రైతో వీడు కూడా ఏడుస్తూ బయటకు వస్తాడు. సో హీ కమ్స్ యాజ్ ఎ న్యూ గై. ఆ లిఫ్ట్ ఎంటర్ అవ్వడం మళ్ళీ రావడం అనేది రీబర్త్ ఆఫ్ అబి. ఐ లవ్ దట్ ఎలిమెంట్. అంటే అరే భలే ఉంది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేమనుకున్నాం, అది కూడా మై బ్యాడ్ లక్, అది థియేటర్కి అనుకున్నాం ఫస్ట్. ఓకే, కరెక్ట్గా సెకండ్ వేవ్. మేము 7th రిలీజ్ అనుకుంటే 30th ఎప్పుడో దే అనౌన్స్డ్ ఇంకా లాక్డౌన్ అని. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఆహా ఒరిజినల్స్కి వెళ్ళిపోయాం. అదర్వైజ్ ఇట్ వాస్ ప్లాన్ ఫర్ థియేటర్ అండ్ దెన్ ఆహా. యా. సో బట్ ఇన్ ఏ వే నాకు రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఐ యూస్ టు గెట్ మెసేజెస్, చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది, ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్, అది ఇది. ఐ ఫెల్ట్ లైక్ ఇనిషియల్గా కూడా నేను అనుకునేవాడిని మనం కూడా ఒక మలయాళం సినిమా చేయాలి అప్పట్లో. అది థ్యాంక్ యూ బ్రదర్ అయింది. అండ్ బట్ ఇఫ్ అంటే దాంట్లో కూడా రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ అన్నట్టే కదా, తెలియదు నాకు కదా. అంటే ఇందులో వచ్చేసి బేబీలో వచ్చేసి కూడా అదే కరెక్టే. నాకు అదే అనిపించింది, అరే అక్కడ ఇక్కడ. బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. బట్ ఇఫ్ గివెన్ అ ఛాన్స్, ఇఫ్ ఐ గివ్ యూ అ గుడ్ బడ్జెట్, ఇప్పుడు మనకి ఊరికూరికి అలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ వాంట్ టు బి, అంటే నీ ఛాన్స్ ఇచ్చేసి ఏ జానరాలో యూ వాంట్ టు యాక్ట్ అని అంటే, పోనీ ఒక 40 డ్రామా, యాక్షన్ డ్రామా. ఓకే, కూల్. ఎనీ రిఫరెన్స్ ఫర్ దట్? అంటే ఎలాంటి సినిమా? సంథింగ్ లిటిల్ ఫ్యాంటసీ బేస్డ్. చిన్న భైరవ దీపం. భైరవ సూపర్ అయితే, అదైతే రాజుల కాలం అయితే ఇంకా మంచిది. బట్ సమ్వేర్ లైక్ ఐ హ్యావ్ దిస్ థింగ్ ఫర్ వోల్వరిన్. అంటే మన దగ్గర అది ఎంత మ్యాచ్ అవుతుంది. బట్ ఐ వాచ్ దిస్ మూవీ లోకా, అరే భలే తీసుకొచ్చాడు ఆ వ్యాంపైర్ ఎలిమెంట్. అది మన దగ్గర ఎలా అనుకుంటాం, వ్యాంపైర్ ఇస్ ఏ ఏలియన్ ఎలిమెంట్ ఫర్ అస్. బట్ కానీ సరిగ్గా చూసుకుంటే మన చందమామ కథల్లో కానీ మన హిస్టరీలో కానీ దే సే దట్ దెర్ ఆర్ ఇమ్మోర్టల్స్, అది ఇది అని చెప్పి బోల్డ్ ఉంటుంది. హౌ దే కనెక్టెడ్,
ఐ లవ్డ్ ఇట్, సంథింగ్ లైక్ దాట్. ఏదైనా అలాంటివి చేస్తే చెయ్యాలి అన్నదైతే ఉంది. బట్ అఫ్ కోర్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఇంటెన్స్ లవ్ స్టోరీస్ విల్ ఆల్వేస్ వర్క్. బట్ సమ్వేర్ లైక్ అలాంటిది ఏదైనా చేయాలి, వేర్ లైక్ యాక్షన్, డ్రామా అండ్ ఫ్యాంటసీ. సో దట్ ఈస్ దేర్. అండ్ ఐ లవ్ మైథాలజీ. సో కొన్ని మన హిస్టరీలో ఐ బిలీవ్ ఇట్స్ హిస్టరీ మోర్ దెన్ మిత్. సో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ దట్. సో ఆ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఎనీథింగ్ రాదర్ దెన్ బీయింగ్ రిచ్ స్పాయిల్డ్ బ్రాట్. అవి కాకుండా టైంలో నన్ను ఇమ్రాన్ హజ్మీ అన్నారు. అంటే ఏమైపోయిందంటే తెలియకుండా అన్నిట్లో చిన్న ముద్దు సీన్లు పెట్టి, ఎవరికి తెలియకుండా నాకే తెలియకుండా ఒక్కొక్క సినిమాలో ముద్దు సీన్లు వస్తా ఉన్నాయి. సో ఇదేంటిది, నన్ను ఇమ్రాన్ హజ్మీ చేస్తే నాకు పెళ్లి కాదు రా. అదా సినిమాలు రావట్లేదు కదా ప్రాబ్లం. ఓకే ఓకే. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఓకే అంత అబ్జర్వ్ చేసి ఉంటారు. థ్యాంక్ యూ బ్రదర్. అలాంటిది నా ఫస్ట్ సినిమాలో ఒకటి ఉంది. ఇట్స్ మోర్ లవ్వీ డవీ రొమాంటిక్ థింగ్. తర్వాత ఇంకా బేబీ వచ్చాక అయిపోయింది, ఇంకా ముద్రే గుద్దారు. రే సీన్ లేదురా మనకి. అంటే హైలైట్ ఏంటంటే కాలేజ్లో నన్ను ప్లేబాయ్ చేస్తారు. ఓకే, మా ఫ్రెండ్స్ చేసేయడం ఏంటి బ్రో, అది నాకు అర్థం కావట్లా. అదే ఫిక్స్ కదా. అలా కాదు, నేను అలా ఎలా చేసేస్తారు అన్నట్టు, అంటే ప్రొజెక్ట్ చేసేవాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్, లేకపోతే బిహేవియర్ కూడా అలా ఉండదు. నాట్, నేను థర్డ్ ఇయర్ వరకు, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వరకు ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఏమనుకున్నా, నిజం ఇది, ఆ ఎక్స్ప్రెషన్ లో అంటే చిన్న సిగ్గు ఉండేది. సో అది ఎలా కనిపించేది అంటే వీడికి పొగరు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యేది. దానివల్ల ఏమైందంటే వీడు ఏంటి యాటిట్యూడా ఇలా వచ్చింది. థర్డ్ ఇయర్లో ఇప్పుడు ల్యాబొరేటరీ ఈ బ్యాచెస్ పడతాయి కదా ల్యాబ్స్కి, అక్కడ అమ్మాయిలతో పడినప్పుడు జనరల్లీ వీ టాక్ను అలా మాట్లాడుతుంటే అప్పుడు మా ఎదవలందరూ ఒకరోజు ఏమైంది, దిస్ గర్ల్స్ వాంట్ టు గో అవుట్ సమ్వేర్. ఓకే, దే వాంట్ సమ్ గై టు కంపెనీ. దిస్ గర్ల్, ఈ బ్యాచ్లో అమ్మాయి నన్ను అడిగింది, ఏ అశ్విన్ కెన్ వి గో అవుట్, కొంచెం తోడొస్తావా అంటే, వి వాంట్ గో టు ఏ బార్ లైక్ దాట్, క్లబ్. సరే ఓకే ఫైన్ వెళ్ళాను. అయితే దాంట్లో ఒక అమ్మాయి మా ఫ్రెండ్ గాడి గర్ల్ ఫ్రెండ్. ఓకే వెళ్ళినప్పుడు నన్ను కలిసినప్పుడు, ఇదిగో ఆడికి చెప్పొద్దు నేను వచ్చానని చెప్పి ప్రామిస్ వేయించుకుంది. చెప్పనని చెప్పాను. అయిపోయింది, తాగేశారు, అయిపోయింది, వచ్చేసాము, ఎంజాయ్. నేను అప్పటికి ఐఎమ్ నాట్ డ్రింకింగ్. సో నా పర్పస్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ డ్రైవర్ కొంచెం అంతే. సో వచ్చాను, నెక్స్ట్ డే వచ్చిన వెంటనే నేను ఇలాగ కాలేజ్ ఇలా క్లాస్లోకి ఎంటర్ అవుతుంటే లుక్లు ఇస్తున్నారు నా వైపు మా వాళ్ళందరూ, మిత్రద్రోహి అన్నట్టు. సీరియస్ ఏంటి ఏమైంది నాకు తెలియనట్టుగా ఉండాలి, చెప్పకూడదు ప్రామిస్ అంటే ఎవరు నాతో మాట్లాడట్లేదు. అదేదో నేను విలన్ గాడ్లా బిహేవ్ చేస్తున్నా. ఏమైందిరా చెప్పండి రా అంటే ఆడొచ్చాడు. ఎరా మాకు చెప్పకుండా అమ్మాయిలతో పార్టీకి వెళ్తావా, మాకన్నా వాళ్ళు ఎక్కువ అయిపోయారా, ఏమైంది చెప్పు, ఎవరు చెప్పారా, మాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చెప్పకపోతే తర్వాత దోహి అది ఇది అని చెప్పి వేసుకున్నారు నన్ను. తీరా తెలిసింది ఏంటంటే దిస్ గర్ల్ డ్రంక్ అయిపోయి వెళ్ళామని చెప్పి నన్ను విరాజే తీసుకెళ్ళాడు అని చెప్పారు. ఏది ద్రోహం, బాహుబలిగా ఏది ద్రోహం. సో అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ నా మీద స్టాంప్ వేశారు. ఈడు అమ్మాయిలు దొరుకుతున్నాడు, ప్లే బాయ్, అమ్మాయిలు దొరుకుతున్నాడు, ప్లే బాయ్. నాకు అది చెప్పాలంటే ఫస్ట్ కిస్ కూడా అవ్వలేదు అప్పటికి. అన్యాయం కదా. కానీ అక్కడ కాంపెన్సేషన్ ఇక్కడ అయిపోతుంది సినిమాల్లో. అది వెయిట్ చేస్తున్నావు, యూఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. మరి ఎక్కడో ఒకటి దొరకాలి కదా. బట్ కూల్ మ్యాన్, నైస్. బట్ కమింగ్ టు గుర్తుకొస్తున్నాయి,
లుక్స్ వెరీ అంటే వెరీ పాజిటివ్ వైబ్ రైట్. ఫ్రమ్ ద ప్రాజెక్ట్. సో హౌ డిడ్ దిస్ హ్యాపెన్? హౌ ఇస్ ద వైబ్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ఏంది కథ? ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ సబ్జెక్ట్. నాకు ఆ నోస్టాల్జియా అన్నది ఐ మీన్ ఈటీవీ వాళ్ళు చాలా చేస్తూ ఉన్నారు నోస్టాల్జియా గురించి. బట్ దీంట్లో కూడా ఆ మెమరీస్ ఆ నోస్టాల్జియా అన్నది ఫస్ట్ ఉంది. బట్ కథ చెప్పినప్పుడు ఏంటంటే ద క్యారెక్టర్ సంతోష్ వీళ్ళు నోస్టాల్జియాని ఎలా చూపిస్తారు అనుకున్నా. ఈ క్యారెక్టర్కి ఒక ఇన్సిడెంట్ అవుద్ది వేర్ లైక్ ఈ ఫర్గట్స్ ఎవ్రీథింగ్ అని ఆడన్నీ మర్చిపోతాడు. ఆడికి ఒక 10 రోజుల్లో పెళ్ళి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నీడు ఎలా హ్యాండిల్ చేశాడు, ఆడితో పాటు ఎవరున్నారు, హౌ దే మేనేజ్డ్, అంటే వీడికి మళ్ళీ ఎలా గుర్తొచ్చింది, ఎందుకు గుర్తొచ్చింది అని రిలేట్ చేస్తూ నోస్టాలజీని కనెక్ట్ చేశారు. నైస్ పాయింట్. సో ఐ ఎంజాయ్డ్ దట్. చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ ప్రాసెస్లో. అండ్ ఆల్సో ఐ నెవర్ డిడ్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఫ్రెండ్స్ చిన్న ఎంటర్టైన్మెంటు, ఆ హ్యూమరు అది కొంచెం నాకు అంత స్కోప్ దొరకలేదు ఇప్పుడు. ఇన్ దిస్ ఇట్స్ దేర్. సో ఐ ఫెల్ట్ దే డిడ్ దేర్ పార్ట్. ఇప్పటి వరకు వి ఆల్ డిడ్ అవర్ పార్ట్. సో హోప్ఫుల్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. July 3rd రిలీజ్ అవుతుంది. ఫార్వర్డ్. Yes. అండ్ కమింగ్ టు ద సెగ్మెంట్స్, మా పర్మిట్ రూమ్లో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ డ్రింకింగ్ కెరియర్ అని. అయ్యా బాబు ఆల్రెడీ చెప్పా. ఆల్రెడీ చిన్న అలా అక్కడ పాపం వచ్చి యుఎస్ లో బార్కి వెళ్ళాను. అక్కడ ఎలా ఆపుతారంటే అక్కడ బార్కి వెళ్ళి ఆ రోజు నైట్ ఇండియాకి వచ్చా అని చెప్పి లైట్ గా అలా స్మూత్ గా. బట్ కవర్ అదే అర్థమైపోయింది. డ్రైవ్ నేను తీసుకొస్తా అనుకున్నాను. నేను అక్కడ అయినప్పుడే అనుకున్నాను నేను తీసుకొస్తా. బట్ వాట్ వాస్ ద ఫస్ట్ డ్రింక్ దట్ యు హ్యాడ్? వాట్ వాస్ ద ఫస్ట్ బియర్? ఎక్కడ? ఇక్కడే కాలేజ్ టైంలో. కాలేజ్ టైంలో అది వర్స్ట్ ఎక్స్పీరియన్స్. వర్స్ట్ అంటే వర్స్ట్. ఫస్ట్ టైం బీర్ తాగిన అందరూ ఇదే చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరైతే గజ తాగుబోతులు, ఎవరైతే ఒక సీనియర్ ఉంటాడో బ్యాచ్ లో గజ తాగు ఒకరు ఉంటారు. ఉంటారు. ఎలా బిహేవ్ చేస్తారంటే, ఏంటి ట్రై చేస్తావా, ఐ విల్ టేక్ కేర్, ఇలా ఉంటాయి. ఒక రోజు ఐ థింక్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ మై ఇంజనీరింగ్, ఇంత గుడ్ బై అన్నీ కొంచెం ట్రై చేద్దాం ఏదో ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్తో ఆ చీరింగ్తో ఫిక్స్ అయ్యాం. రోజు ఈడున్నాడు కదా ఎవడైతే సీనియర్, నీకు ఎందుకు రా నేను తెస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసాడు. డబ్బులు కలెక్ట్ చేసి వెళ్ళి ద చీపెస్ట్ బార్లోకి వెళ్ళి చీపెస్ట్ బియర్ ఏదో తీసుకొచ్చాడు. అది కూడా పేరు కూడా కళ్యాణియో ఏదో ఉంటుంది. కళ్యాణి సీరియస్లీ వస్తే మేము అసలు ఆ బాటిల్ అయితే ఏమైపోద్దో, నేను దొల్లేస్తానేమో, నాకు స్టార్స్ కనిపిస్తాయేమో అన్న దీంతో స్టార్ట్ చేసాం అన్నమాట. దరిద్రంగా ఉంది, చాలా బ్యాడ్ టేస్ట్. ఎలా తాగుతారా వేసేసి అది ఎక్కిందో లేదో తెలియదు కానీ ఎక్కినట్టుగా ఒక గంట దొల్లేసి దట్స్ మై ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. వీడికి ఇచ్చిందేమో అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇస్తే వాడు 100 రూపాయలు కూడా లేని బీర్ వాడు తీసుకొచ్చాడు. మిగతావన్నీ తను మంచి బ్రాండ్కి తను ఉంచుకున్నాడు. సో అలా జూనియర్స్తో అలా ఆడుకున్నాడు అనమాట. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, వాట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ దెన్? గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే ద న్యూయార్క్ రూఫ్ టాప్. అయింది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా దానివల్ల గుడ్ ఎక్స్పీరియన్స్ అంతే. అక్కడ ఆల్సో అక్కడ ఏం వాట్ డిడ్ యూ డ్రింక్ అక్కడ బీర్ బేసికలీ బ్రూవరీస్ అన్ని ఎక్కువ ఉంటాయి. బ్రూవరీస్ ఆర్ దేర్. మోస్ట్లీ ఐ యామ్ మోర్ లైక్ బియర్. ఐ లైక్ బ్రూవరీస్. ఓకే, కూల్. ఐ ఫీల్ దట్ సూట్స్ మై బాడీ. సో మనకి ఐ థింక్ మెటబాలిజం ఆఫ్ ఆల్కహాల్ ఇస్ లెస్ అంటారా, హై అంటారా? లెస్ ఐ గెస్. లెస్ అని అంటారు కదా, అంటే ఎందుకంటే మనం 2 వేస్తే అదంటే లో అంటారా? లో అంతే కదా. సో కెపాసిటీ అంటారు నాటుగా మాట్లాడాలంటే. సౌండింగ్ బ్యాడ్. బట్ కానీ మంచిదే కదా. నో నీడ్ టు డ్రింక్ టూ మచ్ టు గెట్ టిప్సీ. సో ఐ ఎంజాయ్ బియర్. సో ఐ హ్యాడ్ బ్రూవరీ, గుడ్ బ్రూవరీ. Crazy night. All that like concrete jungle. You know how it is. So yeah, it was fun.
పోన్లే ఏదో ఒకటి ఆ రోజు ఇన్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి Frustration తో మంచిది. మంచి సందర్భాలు. కూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మూవీ రికమెండేషన్స్ అని. సో వాట్ ఆర్ యువర్ 3 గో టు? అంటే ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి మూడ్లో ఉన్నా ఈ సినిమా సగం నుంచి స్టార్ట్ చేసినా కూడా నేను కంటిన్యూ చేసి మొత్తం సినిమా చూసేయగలుగుతాను అనిపించే సినిమాలు ఎనీ జానర్స్, ఎనీ. నాకు ఎందుకో తెలియదు, కలేజా నాకు గో టు అనిపిస్తుంది. నాకు గో టు అనిపిస్తుంది. అదిరిపోతాయి సీన్లు. నాకు ఆ క్యారెక్టర్ కానీ ఈవెన్ సాంగ్స్, ఆ భూమి చకనక భూతస్తుంది, చాలా తక్కువ మాట్లాడతారు ఆ పాట గురించి. విజువల్స్, ఇలాంటి పాట చేస్తే భలే ఉంటుంది. అండ్ ఆ పాటలకి సినిమాకి సంబంధం ఉన్నట్టు ఉంటుంది కొంచెం. అది ఇదేంటి ఇక్కడ వేరే నడుస్తుంది, ఇదేంటి కానీ బాగుంటుంది. అది బియర్ బ్యూటీ ఆఫ్ మహేష్ బాబు గారు యాక్టింగ్ దాంట్లో చిత్తక్క. అది ఎందుకు అప్పుడు వెళ్ళలేదో నాకు తెలియదు కానీ ఇది $1 million క్వశ్చన్. ఇట్లా అదే అప్పుడు పై కటపకిల్ బాహుబలి ఇది ఇంకా వెళ్తూనే ఉంటది. ఎందుకు కలిసి ఆడలేదు? అది ఫేవరెట్. తర్వాత తమ్ముడు. ఓకే, నైస్. తమ్ముడులో క్యారెక్టరైజేషన్ కానీ ఏది కానీ భలే ఉంటుంది. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ని ఎంత బాగా చూపించవచ్చు ఆ సినిమాలో ఉంటుంది. అండ్ ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుందంటే ఆ టైంలో అప్పటికి మా ఫ్రెండ్ ఒకడు ఇటుక పగలగొట్టి చెయ్యరు కొట్టు. ఎందుకన్నా దట్ ఈస్ టైర్లు ఏలు పెట్టలే టైర్ల కింద. ఎగ్జాక్ట్లీ. అది ఇంకా వరస్టే. ఓకే, కూల్. సో అంటే ఎంత మోటివేట్ అవుతారు సినిమాల నుంచి అనడానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అది. అదొకటి నాకు చాలా ఇష్టం, తమ్ముడు. అండ్ దెన్ నిన్నే పెళ్ళాడతా. గుడ్ పిక్. నిన్నే పెళ్ళాడతా నాకు ఎలా ఉంటుంది అంటే అదేదో సమ్మర్ హాలిడేస్లో ఉన్నట్టు ఉంటుంది కదా. ఆ పాట వచ్చినప్పుడు క్రేజీ. ఫ్యామిలీ, అది కజిన్స్, అది ఓన్లీ ఆయనే పట్టుకోగలుగుతారేమో. కరెక్ట్. ఆయన సినిమాల్లోనే ఆయన సినిమాలోనే పట్టుకోగలుగుతారు. ఆయన సినిమాల్లోనే ఉంటుంది. చందమామ మళ్ళీ అలానే ఉంటుంది. చందమామ అలానే ఉంటుంది. క్రేజీ పట్టుకుంటారు ఆయన. ఆ వైబ్ ఎట్లా మురారి అంటే ఇంకా బేసికల్ కృష్ణవంశీ గారి సినిమాలు అంతే. కృష్ణవంశీ గారి సినిమాలు అన్నట్టు అదొక జానర్ లాగా. ఐ థింక్ దిస్ 3 ఇంకా ఉన్నాయి ఓల్డ్. బట్ అండ్ థ్యాంక్స్ టు యూ అందరూ ఆంగ్ల సినిమాలు ఏదో ఒకటి వస్తుంది మధ్యలో. ఇంగ్లీష్ సినిమా అలా కాదు, అవి బోల్డ్ ఉంటాయి కానీ మనకు తెలిసిన గో టు అంటే తెలుగే. ఐఎమ్ విత్ యూ బ్రో అంతే. నేనే ఎవడో ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా చెప్తాను మనకేమో మనం చూసినా తక్కువ, ఇప్పుడు ట్రై చేస్తున్నాం చూడడానికి. హాయ్ బ్రో, హౌ యూ, అది వేరే మనం లోపల దాచాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ టు యూ. అండ్ ఫైనలీ 4 aspects ఆఫ్ లైఫ్ అని డిస్కస్ చేస్తాం. హౌ గుడ్ ఆర్ యూ అట్ దీస్ 4 aspects అన్నట్టు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మనీ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. హౌ గుడ్ ఆర్ యూ అట్ ఫిజికల్ హెల్త్? ఫిజికల్ హెల్త్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఐ గో టు జిమ్, ఐ వర్క్అవుట్. అంటే ఇంక తప్పదు కదా, సో చేయాలి కొన్ని. అంటే తప్పదని చేస్తారు లేకపోతే ఇష్టమే, అంటే అలవాటు అయిపోయింది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. సో ఐ గో హిట్ జిమ్ లైక్ వెన్ ఎవర్ ఐ కెన్. అంటే మోస్ట్లీ అట్లీస్ట్ 4 times a week. సో అంటే షూటింగ్లు ఉన్నప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ 5 days మినిమం. దట్ ఈస్ దేర్. అండ్ ఐ డోంట్ ఈట్ ట్రాష్. అంటే ఇష్టం వచ్చినట్టు తిన్ను, హోమ్ ఫుడ్ అంతే. అక్కడికే సగం గెలిచేసినట్టు. సో లక్కీలీ నాకు ఇంట్లో ఫుడ్డే ఇష్టం. సో ఐ స్టే విత్ మై పేరెంట్స్. సో కాబట్టి మమ్మీ వండింది, ఐ ఎంజాయ్ దట్ సో మచ్. ఐ వుడ్ సే లైక్ హౌ గుడ్ అంటే మేబీ 7 to 8 out of 10. అండ్ కమింగ్ టు మెంటల్ హెల్త్, కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది అప్పుడప్పుడు. అర్థమైంది. అంటే ఐ ఫీల్ నాకు కూడా మంత్లీ ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ చిన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మేబీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. అంటే మోస్ట్లీ మనం ఎలా ఉంటాయంటే వెరీ అన్సర్టైన్. మనం ఏదో అనుకుంటాం, ఇది అయిపోద్ది అది అవ్వదు. అది అవ్వకపోయేసరికి దాని మీద వచ్చిన ఫ్రస్ట్రేషన్ వేరే దాని మీద చూపిస్తాం. అప్పుడప్పుడు నిద్రలు పట్టవు. సో దట్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో కొంచెం బ్యాలెన్స్ చేయడం ఈ మధ్య కొంచెం బెటర్ అవుతుంది. బట్ ఓకే, నాట్ బ్యాడ్ లైక్ బిఫోర్. ముందు ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీని ఎక్కడ పెట్టాలో అర్థం అయ్యేది కాదు.
నౌ ఐఎమ్ లైక్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఎ లిటిల్. బట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బలవుతూ ఉంటారు. వెరీ ఆనెస్ట్. తప్పలేదు. అండ్ మనీ మేనేజ్మెంట్? ఓకే, ఐల్ బి వెరీ ఆనెస్ట్. నేనేం ఎక్కువ ఖర్చులు పెట్టాను కానీ మోస్ట్లీ ఐ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. అంటే ఏదైనా వచ్చింది వాళ్ళ మీదకి వదిలేస్తాను అనమాట. నా దగ్గర ఉంటే నేను ఎక్కువ దాచుకోను, వచ్చినట్టుగా వెళ్ళిపోతా ఉంటుంది. అలా అని చెప్పి ఏం చేస్తావా అంటే కనిపించదు. పోనీ ఏమన్నా నేను పెద్ద షాపింగ్లు చేసేస్తానా అంటే చేయను. పోనీ ఏమన్నా తిరిగేస్తానా అంటే తిరగను, ఉండవు. ఈ ప్రాబ్లం మరి ఎవరికైనా ఉంటుందో లేదో తెలీదు. ఇఫ్ యూ హ్యావ్, ఐ డోంట్ నో. బ్రో నాకు ఇప్పుడు నేను దీనికి ఒక డైలాగ్ గుర్తు తెచ్చుకుంటాను. రెడీ సినిమాలో జేపీ గారు అంటారు, బ్రహ్మానందం గారు ఊరికే ట్యాక్స్ 10 రూపాయలు వేసారంటే ఏమి నా మూర్తి వచ్చే లెక్క ఇక్కడ పోయే లెక్క ఇదే డైలాగ్ గుర్తు. ఎక్కడికి వెళ్తున్నారా, ఏంటి పరిస్థితి? పని చేస్తూనే ఉంటాం, డబ్బులు వచ్చినట్టే కనిపిస్తాయి, ఉండవు. అది ఒక మ్యాజిక్ అలీబాబా అంతే. అది దానికి కూడా తెలియదు అప్పుడు కాలేజ్ ఎందుకు హిట్ అవ్వలేదు, ఇప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్తాయి తెలియదు. ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో ఇంకా ఐ థింక్ ఐఎమ్ వెరీ లైక్ ఐ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్ ఆ విషయంలో. అందుకని ఈ మధ్య ఏంటంటే ఏమైనా వస్తే ఇంట్లో ఇచ్చేస్తే బెటర్, అడిగి తీసుకుందాం. ఓన్లీ అప్పుడైనా తెలుసు, అప్పుడు మమ్మీ వాళ్ళని చెప్తారు అప్పుడు తీసుకున్నావు కాబట్టి ఇక్కడికి వెళ్ళే డబ్బులు అని. ఎగ్జాక్ట్లీ. కూల్. అండ్ ఫైనల్ టైం మేనేజ్మెంట్? టైం మేనేజ్మెంట్ ఇప్పుడు ఎలా అయిపోతుందంటే వర్క్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. వర్క్ ఉన్నప్పుడు ఐ లవ్ షూటింగ్స్ బికాస్ దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, వర్క్లో ఉంటాం, టైంకి ఫుడ్ తింటాం, టైం లేనప్పుడు మాత్రం కొంచెం వేకప్ అరౌండ్ లైక్ 10 o'clock. కొంచెం ఐఎమ్ మోర్ లైక్ లేజీ పర్సన్. ఐ సిట్ ఎట్ హోమ్. వీలైనంత వరకు ఇంట్లో కూర్చుంటాను అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని కలుస్తాను. సో ఐఎమ్ మోర్ లైక్ లేడ్ బ్యాక్ when there is no work. So chill. Yeah. అదైతే ఈ డిజర్వ్ అన్నట్టు. ఇంకా పని చేసుకుంటే ఇక్కడ షూట్ అయినప్పుడు కూడా అంతే. టైం మేనేజ్మెంట్ ఐఎమ్ ఫైన్. ఐ కెన్ గివ్ లైక్ 7.5. Oh, lovely. Nice then. Lovely, bro. So we have a small setup here. Oh. Please sign this for us. Oh, wow. Thank you so much for having me. This is all us, bro. Anything? ఏదన్నా బ్రో, అవిష్. దగ్గరికి వేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఓవర్. మజా వచ్చింది. అండ్ స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడదాం ఫుల్. నాకు అసలు ఒక్కడుంటాడు మా ఫ్రెండ్ కాలేజ్లో, వాడితోనే మాట్లాడుతుంటా ప్రతిసారి. ఐ గాట్ యూ నో, నేను ఉన్నదంతా తీర్చేసుకున్నాను ఇక్కడ, చాలా రోజుల నుంచి మాట్లాడలేదు దీని గురించి అని. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఇది అనుకున్నది ఇంకా ఇందాక అనుకున్నాం కదా ఆ మైథాలజీది అవ్వాలి ఏదో ఒకటి. అండ్ హోప్ ఆ రోజు ఐ విల్ కాల్ యూ. డెఫినెట్లీ బ్రో. అండ్ హోప్ వి వర్క్ టుగెదర్ సూన్. ఎస్, చిన్నగా అలా. సో ఫైనలీ వెన్ యూఆర్ ఆన్ సెట్ యాక్టింగ్ చేసేటప్పుడు ఏదైనా సీన్ రెండోసారి చేయాలి, ఈ సీన్ బరిగా రాలేదంటే 1 more కట్ అంటాం కదా, అలా ఆ కెమెరాని చూసి కట్ అంటే విల్ కట్ ఇట్. కట్